जगन्नाथ बलदेव सुभद्रा दर्शन देव की जय। श्री श्री प्रहलाद नरसिंहदेव भगवान की जय। श्री श्री हनुमान गरुड़देव की जय। जगत गुरु विश्व गुरु शिल प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। భాగవత పురాణంలో మొదటి స్కందంలో మనం కొన్ని తెలుసుకున్నాం. దానిలో లాస్ట్ చాప్టర్ చాలా ముఖ్యమైన అధ్యాయం అది. సో దాంతో మనకు మొదటి స్కందం అంతా కూడా ముగుస్తుంది. అది ఎలాగో స్టార్ట్ చేసాం కాబట్టి దీంతో ఫినిష్ చేద్దాం. సో పరీక్షిత్ మహారాజు ఆయనకి ఇంకో పేరు ఏమిటంటే విష్ణురథ. ఏం పేరు? విష్ణురథ. అంటే ఎప్పుడు విష్ణు రక్షణలో ఉండేవారు అని. ఒక భక్తుడి మొదటి లక్షణం తల్లిదండ్రుల రక్షణలో, లేదంటే ఒక సమాజ రక్షణలో, లేదంటే మన కంపెనీ రక్షణలో, ధనం రక్షణలో అనుకోడు. ఒక భక్తుడు ఎప్పుడు కూడా విష్ణురథ అంటే విష్ణు రక్షణలో ఉండాలని కోరుకుంటాడు. అదే ప్రహ్లాద్ చెప్తాడు. నరసింహ, డాక్టర్లున్నా, మందులున్నా, ధనమున్నా నీ రక్షణ లేకుండా అన్నీ కూడా వేస్ట్ అయ్యా అని అంటాడు. కాబట్టి భగవంతుడి రక్షణలో ఉండాలి మనం. అనాథులు అంటే భగవంతుడి రక్షణ లేని వాళ్ళు అనాథులు, అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు కాదు. భగవంతుడి రక్షణలో ఎవరైతే ఉండరో వాళ్ళు అనాథులు. భగవంతు అనుగ్రహణ లేకపోతే అది అనాథ జీవితమే అది. కాబట్టి ప్రహ్లాదుడు అంటాడు భగవంతుడు రక్షణలో ఉండాలి, అది మొదటి మనం కోరుకోవాల్సింది. కాబట్టి భగవంతుడు రక్షణలో ఉండాలంటే ముందు భగవంతుడి ఉపదేశాలు మనం ఫాలో అవ్వాలి. కాబట్టి పరీక్షితుడికి ఇంకో పేరు విష్ణురథ. అంటే విష్ణువే రక్షణలో, విష్ణు రక్షణలో ఎప్పుడూ ఉండేవారు అని. కాబట్టి ఆయనకి శాపగ్రస్తుడు అయిన తర్వాత, మీరందరూ వినుంటారు ఈ స్టోరీ అంతా కూడా, లాస్ట్ వినుంటారే కదా. శాపం, పరీక్షితుల శాపం ఏమిటి? 7 రోజుల్లో తక్షక, ఒక తక్షక విష సర్పమైన పక్షి వచ్చి చంపేస్తుంది అని. సో అది మీకు వాళ్ళు ఎవరైనా అన్నారనుకోండి, మీరేం చేస్తారు? ఇలా అపోలోలో జాయిన్ అయిపోతారు. ముందే ఐసీయూలో రెడీగా ఉంటారు. ఎక్కడ ఏదైనా అయినా కూడా వెంటనే మనకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని. అవునా కదా? ఇంట్లో ఉంటే మళ్ళీ కాటేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి, టైం ఉండదు. అందుకని హాస్పిటల్లో ఉండిపోదాం. అది ఎక్కడో రాని చుట్టుపక్కల డాక్టర్లు పెట్టుకొని
అంత మంచి సర్జన్లు పక్కన పెట్టుకొని ఎప్పుడు కాటేస్తే అప్పుడు వెంటనే నాకు మంది ఇవ్వండి మీరు. అర్థమవుతుందా? మన రక్షణ ఏం చేస్తాం, మన మృత్యువు నుంచి రక్షణ కోసం ఆలోచిస్తాం. ఇది మామూలు యొక్క మనుషుల చింతన. కానీ పరీక్షితుడు ఎప్పుడైతే ఆయన శాపం విన్నప్పుడు ఆయన ఒకటే అనుకుంటారు. భాగవతం చెప్తారు, కృష్ణ నన్ను ఈ సంసార బంధాల నుంచి నువ్వు తొలగిస్తున్నావు కృష్ణ, ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను కృష్ణ అంటాడు. అర్థమవుతుందా? మణిపాలు అపోలో ఇది కాదు, అది వస్తే ఎలా ఉండాలి భావన, కృష్ణ నాకు నీ దగ్గర తీసుకుని వెళ్తున్న అవకాశం ఇచ్చావు కృష్ణ, ఈ భావన ఉండాలి. మృత్యువు నుంచి ఎలా మనం తప్పించుకోవాలన్న భావన ఉండదు. భక్తులకు ఆరాటం ఉండకూడదు. మృత్యువు ఎప్పుడైనా వస్తుంది, ఎలా అయినా వస్తుంది. ఆ తక్షక అవసరం లేదు. ఇంట్లో బాత్రూంలో జారిపడినా వెళ్ళిపోతాం, అవునా కదా? తక్షక రావాలి ఎక్కడి నుంచో మనల్ని కాటేయడానికి. కొన్నిసార్లు మాటలే తోటలాగా ఉంటాయి, అవి వినేగా వెళ్ళిపోతారు చాలామంది, అవునా కదా? ఒకసారి భార్య బంధాల్లో మాటలు కూడా తోటలాగా ఉంటాయి, అందుకే చాలా దూకేస్తారు వెళ్ళి, వద్దరా ఈ మాటలు బెనలేము. కాబట్టి తక్షక అవసరంలే, మాటలు చాలు మనిషిని లేపేయడానికి. కానీ ఒక భక్తుల భావన ఎలా ఉండాలి, ఎలా చనిపోతామో భక్తుల భావన అలా కాదు, ఎలా ఏ విధంగా చనిపోతామో అది టెన్షన్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మనకు నోటీస్ వచ్చింది చనిపోవడానికి, ఇప్పుడు మన నెక్స్ట్ ఏం చేయాలి? శరీరాన్ని మనం దీంట్లో ఒక 50 ఏళ్ళు ఎక్స్ట్రా ఉన్నంత మాత్రం సాధించినట్టు కాదు, మన ఎక్కువ రోజులు బతికినంత మాత్రాన పుణ్యాత్ములైనట్టు కాదు. అర్థమవుతుందా? భక్తి వేరు, ఆయుష్ వేరు, రెండు ముడి పెట్టద్దండి. బాగా తొందరగా తీసుకెళ్ళిపోయాడు కృష్ణుడు అంటే కొంతమంది అనుకుంటారు భక్తులు ఏమంటే దీర్ఘాయుష్ ఉండాలేమో అని. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటే కృష్ణ కృప ఉన్నట్టు, 30-20 వెళ్ళిపోతే కృప లేనట్టు. ఇది కాదు భక్తి భావన. భక్తికి వయసుకి సంబంధమే లేదు. కాబట్టి మృత్యు ఎప్పుడు వచ్చినా దాన్ని స్వాగతించాలి. స్వాగతించే ఆ మెచ్యూరిటీ ఉండాలి. కాబట్టి వయసుతో వచ్చేది కాదు మెచ్యూరిటీ. ఊరిక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తే మనం చాలా మెచ్యూరిటీ అనుకోకూడదు, అది ఇంకా అజ్ఞానం. అది మన భక్తిలో ఎంత గ్రహించాం, ఈ జ్ఞానాన్ని, భగవద్ జ్ఞానాన్ని ఎంత మనం అవపోషణ చేసుకున్నాం, అది మెచ్యూరిటీ లెవెల్. ఇప్పుడు మన టెంపుల్లో జాయిన్ అవుతుంటారు, 20 ఇయర్స్గా జాయిన్ అయిపోయారు బ్రహ్మచారులాగా. 70 ఏళ్ళు వాళ్ళు కూడా మెచ్యూర్, 20 ఇయర్స్ పిల్లడికి వచ్చేసింది కదా. వయస్సు సంబంధం కాదు భక్తి. వయస్సు వేరు, భక్తి జ్ఞానం వేరు, రెండు ముడిపెట్టద్దండి. కాబట్టి ఆయుష్ ఎక్కువ ఉన్నంత మాత్రాన భగవంతు కృప మనపై ఉన్నట్టు కాదు, తక్కువ ఉన్నంత మాత్రం కృప లేనట్టు కాదు. ఇది ఫస్ట్ మనం గ్రహించాల్సింది. కాబట్టి పరీక్షితుడికి అంత శాపం తగిలినప్పుడు ఆయనే కృంగిపోలేదు, ఏడవలేదు, అసలు ఇంటికే వెళ్ళలేదు ఆయన. ఎప్పుడైతే వింటాడో సరే వెంటనే ఏం చేయాలి, ఇంక మనం భగవంతుడు తప్ప, మనకు భగవంతుడు సేవ తప్ప ఇంకేది లేదు మనకు. చూడండి, అంత ధైర్యం ఉండాలి కదా. మీకు నోటీస్ ఇస్తే వారం రోజులు మీకు ధైర్యం ఉంటుందా? తినే ముందు ఏదన్నా, చనిపోయే ముందు ఏదైనా తినేసేయడము, అర్థమవుతుందా? ఏదైనా చూసేద్దాం, ఏదైనా జ్యువెలరీ అవి కొనిపెట్టాం, మనం వేసుకోలేదు, ఒకసారి వేసుకునేద్దాం పూర్తిగా అన్నీ ఒకసారి, అవునా కదా? ఫోటో తీసుకుందాం, మళ్ళీ చనిపోయింది మన ఫోటో చూసుకోలేం కదా. కొంతమంది చనిపోయిన వాళ్ళు అలంకరిస్తుంటారు అంత నీట్గా, శవం చూసుకుంటుందా? ఉన్నప్పుడేమో తిడతారు, పోయినప్పుడేమో దండలు వేసి దండం పెడతారు, ఇట్లా ఉన్నప్పుడేమో కొట్టడం, వెళ్ళేటప్పుడు దండం పెట్టడం. ఇదే కదా జరిగేది అంతా బయట. ఉన్నప్పుడే వాడు మాకు గౌరవం ఇవ్వరు, చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద పూలదండలు వేసేసి మోయలేకపోతుంది శవం కూడా. గజమాలలు అన్నప్పుడు వేసేసి బాగా పొగిడేసి బాగా దండం పెట్టేసి నువ్వు వీరుడు సూర్యుడు చాలా పుణ్యాత్ముడు, ఉన్నప్పుడే పాపుడు అంటాం, వెళ్ళిపోయినాక పుణ్యాత్ముడు అంటాం. ఏది భావన అంతా ఇది? ఇది బయట సమాజంలో జరిగే ఇవన్నీ కూడా, అవునా కదా? అంటే జీవితం అనేది ఏమి తెలియకుండానే చనిపోతున్నాం. కాబట్టి అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఎప్పుడు చావన రానివ్వండి, చావుకి ఎవడు భయపడ్డంటే ఆ జ్ఞానం ఉన్నవాడు భయపడ్డు. జ్ఞానం లేనివాడికి భయం.
ఇంకా అయిపోయింది కదా, ఏదైనా మంచిగా తినాలి, కొన్ని చేయలేదు జీవితంలో మనం అనుభవించేద్దాం, ఇంకో 6 రోజుల టైం ఉందిరా బాబు, మనకి లెక్కలు పెట్టుకుంటాం అంటాడు. రాత్రి ఇద్దరు కూడా పోడు. ఇంకా అర్థమవుతుందా? మానవ జీవితం అంత మనకు ఆ జ్ఞానం లేకపోవడం వల్లే దాన్ని మనం ఆ 7 రోజుల ఒక నోటీస్ని అది మనకు చాలా భయంకరంగా చూస్తున్నాం. అది అదృష్టం. మృత్యు నోటీస్ ఇచ్చిందంటే మీరు అదృష్టవంతులు. యాక్చువల్లీ మీకు నోటీస్ రాలేదంటే చాలా కష్టం. అర్థమవుతుందా? కాబట్టి ఎవరికైనా నోటీస్ ముందే వస్తే దాన్ని జాగ్రత్త. ఎంత అదృష్టం కూడా నోటీస్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది నోటీస్ వచ్చాయి ఇక్కడ? ఎవరికి రాకపోయినా ధైర్యంగా బతికేస్తున్నారు మీరు. నోటీస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అయినా కూడా ఉంటాంలే, ఇప్పుడే అంత లేదు ప్రభు, ఇంకా చాలా ఉంది ఆయుష్ నాకు. ఆ జ్యోతిష్యుడు చెప్పాడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు టచ్ చేస్తాను నేను. అవుతుందా? ఇంకా దీర్ఘాయుష్. ఎంతెంత మన నోటీస్ రాకపోయినా ఇంత ధైర్యంగా ఉన్నాం మనం. నోటీస్ రాని వాళ్ళు అలర్ట్గా ఉండాలి కదా, ఎప్పుడు వస్తుందో తెలియదురా బాబు అని. కాబట్టి భక్తి బాగా ఉన్నవాళ్ళు భయపడరు, భక్తి లేని వాళ్ళు భయపడరు. అంతేనా? ఇప్పుడు బాగా చదువుకున్నాడు ఎగ్జామ్కి భయపడతాడా? బాగా చదవనోడు అసలు భయపడ్డాడు. ఎలాగో పోతాం, పోతే పని, టీచర్ పేరు అసలు చేస్తాడు ఎగ్జామ్లో కావాలంటే వాడు. అర్థమవుతుందా? చూడు, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివన్నీ మనం గ్రహించాలంటే ఏమిటి? సో మనిషిలో ఆ జ్ఞానం ఉండాలి. ఉన్నప్పుడే మృత్యువు పైన భయం ఉండదు. కాబట్టి వారం రోజులు కాదు, ఒక్కరోజు నోటీస్ వచ్చినా, అసలు నోటీస్ లేకపోయినా కూడా భయపడే భక్తుడు. ఎందుకు కృష్ణుడి గీతలు అంటారు కదా, ఏ క్షణమైనా నా భక్తుడు చనిపోయినా నేను అభయం. భగవంతుడు అభయం ఇస్తాడు, కృష్ణుడు అభయం. అందుకే మనం ఈ జీవితంలో ఎలా బతుకుతున్నామని చాలా ముఖ్యం. దేనికోసం బతుకుతున్నా ప్రశ్న వేసుకోవాలి. వై ఆర్ వి లివింగ్? దేనికోసం మనం బతుకుతున్న పొద్దున్న నుంచి? ఒక పక్షి కూడా ఒక మూట గింజలు పెట్టండి మీరు ఇక్కడ పొద్దున బయట. పక్షులు ఏం చేస్తాయి? మనం ఏం చేస్తాం? మూట కూడా తీసుకెళ్ళిపోతాం. ఇంకో మూట అయినా ఉందని చూస్తాం, ఇంకా కావాలంటే పక్కన ఎవరైనా వస్తాడో చూస్తాడో ముందే తీసుకెళ్ళిపోతాం. ఎవరైనా నా మూట అనేస్తాం కూడా దాన్ని. పక్షుడు ఏం చేస్తుంది? ఆ రోజుకి ఎంత ఆహారం కావాలో ఆ మూటలో అన్ని గింజలు మాత్రమే తీసుకుంటుంది. అది మిగతా గింజలు అలాగే ఉంచేస్తుంది. అది పక్షిలో కూడా లోభం లేదు, గ్రీడీనెస్, లోభం లేదు పక్షిలో. రేపటి ఏమిటి అని పక్షి ఆలోచించదు ఎక్కువగా. మనమేం చేస్తాం? మనకు కావాల్సి ఇంత అయితే ఇది తీసుకెళ్ళిపోతాం. ఇది మనిషిలో ఉన్న స్వార్థం వల్లే మనిషి ఎప్పుడు కూడా తృప్తిగా బతకలేడు. పక్షులు చూడండి, అది ఎంత కావాలో అంతే తింటాయి. ఇక్కడేం తీసుకెళ్ళిపోదాం, రోజు వచ్చి అక్కడెక్కడే. మనమేం చేస్తాము? ఎంత మనకు ఆతృత అంటే రేపు ఉంటుందో లేదో, మనం ఉంటామో లేకపోయినా మా వస్తువు ఉండాలి. ఇంత అత్యాశ, మనిషికి అత్యాశ ఉండాలి. భగవంతుడి కోసం అత్యాశ ఉండాలి. భగవంతుడి కోసం అత్యాశ ఉండాలి. భగవద్గీత కోసం అత్యాశ ఉండాలి. భగవద్గీత తొందరగా ఫినిష్ చేద్దాం, తొందరగా చదువుకుందాం, బాగా చదువుకుందాం, ఈ అత్యాశ ఉండాలి. దైవ చింతనపైన అత్యాశ ఉండాలి. భగవంతుడికి నామం పైన అత్యాశ ఉండాలి. భగవంతుల భక్తుల సేవ కోసం అత్యాశ ఉండాలి. భగవంతుల యొక్క నిర్మాణం, మందిర నిర్మాణం అత్యాశ. మనకు తొందరగా రావాలి, దేవాలయం కృష్ణుడు తొందరగా రావాలి, అన్ని చోట్ల భక్తులు అత్యాశ ఉండాలి. అది మంచి లక్షణం. అది మన శరీరం కోసం అత్యాశ ఉండకూడదు. అది జంతువుల్లో కూడా గుణం లేదు. మనిషిలో ఉన్న అత్యాశ ఏ జీవరాశులు లేదు. చూడండి, ఏ జీవరాశి అయినా ఉందో అది అత్యాశ. అంత అత్యాశ లేదు. పక్షులు ఎంత వైరాగ్యం చూడండి, ఒక మూట పెట్టినా అంతా తీసుకుని, మనిషి ఎలాగాదే. కాబట్టి ఈ జ్ఞానం లేకపోవడం వల్లే మనిషి ఎప్పుడు కూడా అతి భయంకర జీవితం గడుపుతూ ఉంటాడు. అన్నీ ఉన్నా వాడు జీవితం దుర్భరం. అన్నీ ఉన్నా దుర్భరమే. ఆ స్థితికి ఎలా వస్తాం మనం? ఈ భగవద్ జ్ఞానం లేకపోవడం వల్ల వస్తాం. కాబట్టి పరీక్షితుడికి ఎప్పుడైతే ఆ మాట వింటాడో,
ఇంత పెద్ద రాజ్యం, ఈ భరత వర్షానికి చక్రవర్తి ఆయన. ఈ చిన్న హిందూపూర్ బెంగళూరు అది కాదు, ఈ భరత ఖండానికి చక్రవర్తి. ఎంత పెద్ద ఖండం ఇది, ఎంత పెద్ద రాజ్యం చెప్పండి మీరే. ఇండియా అది కాదు, ఈ భరత వర్షానికంత అధిపతి పరీక్షితుడు. అన్ని సముద్రాల నదులలో ఉన్నాయి. మనం ఇప్పుడు అనుకునే అమెరికా, లండన్, యూరోప్ ఇవన్నీ అన్నిటికీ అధిపతి ఆయనే, పరీక్షితుడే. అంత రాజ్యానికి చక్రవర్తి అయి ఉండి కొద్ది కూడా ఈ రాజ్యాన్ని వదులుకుంటున్నామేమో, ఈ సుఖాలకు దూరం అవుతున్నామేమో. మన కుటుంబాలు ఇంత రాజు అంటే ఎంత చక్రవర్తి ఆయన, చక్రవర్తికి ఎంత గౌరవం అర్థమవుతుందా? మన ఊర్లో చిన్న కౌన్సిలర్ అయితేనే పట్టలేమండి, అంత పవర్ చూపిస్తారు. అవునా కదా? వార్డు మెంబర్ అయితేనే ఇంకంత విశ్వం జయించేసినట్టు ఫీల్ అవుతారు కొంతమంది. ఇక్కడ పరిస్థితుడు ఏమిటి? ఈ భరత ఖండానికే చక్రవర్తి. కానీ ఏ క్షణం కూడా ఇంత సామ్రాజ్యాన్ని, ఇంత భోగ సుఖాలని మనం వదిలి వెళుతున్నామేమో ఒక క్షణం కూడా అనిపించలే ఆయనకి. ఆయన ఏమంటున్నాడు? ఎప్పుడైతే శాపం విన్నాడో, నేనేదో తప్పు చేశాను కాబట్టి, తప్పు చేశాను నేను, ఆ తప్పుకి భగవంతుడు నాకు వరం ఇచ్చాడు అనుకుంటాడు. ఇది భావన. మనమేమంటాం? రోజు మంగళారతులు వేస్తాం, స్వామీజీ కృష్ణ, రోజు 16 మాలలు చేస్తున్నాం, ఈ కష్టాలు నాకెందుకు ఇచ్చావు నువ్వు? ఆయన్ని ఆడి పాడేస్తాం మన ముందర కనపడితే, జాడిచ్చేస్తారు అంటారు కదా. అట్లా రోజు మంగళారతులు వేస్తున్నాను కదా, ఒకరోజు మిస్ అయ్యానా? ఏకాదశి రోజు ఫాలో చేస్తున్నాను, వచ్చినప్పుడు ఏకాదశి అంతా కూడా సత్సంగాలు ఆదివారం వెళ్తున్నాను కదా, మరి ఈ కష్టాలు ఎందుకు ఇచ్చావు నాకు? ఇది మన భావన. ఆధ్యాత్మిక మెచ్యూరిటీ లేకపోతే, ఆ పరిపక్వత లేకపోతే ఆలోచన ఎలా ఉంటుంది. మన కృష్ణుని ప్రశ్నిస్తాం, ఎందుకు చేయలేదు స్వామిని? ఎక్కడున్నాను? ద్వారకాల్లో ఉన్నావు, రుక్మిణి సత్యభామతో ఉన్నట్టున్నావు, నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. రోజు పొద్దున్న 16 మాలలు చేస్తున్నాను, అన్నీ ఎంతో ఆర్యం గాలి కానీ వదిలేసాను, ఎరగడ తెలగడ వదిలేసాను, టీ కాఫీలు మానేశాను. నీకు ఎన్ని కష్టాలు పడుతుంది, నువ్వు ఎక్కడున్నావు అయ్యా? సుఖంగా ఉన్నట్టున్నావు నువ్వు? ఎట్లా ప్రశ్నిస్తున్నావు ఆయన? మనం పరిస్థితులు ఏమంటున్నాడు ఇక్కడ? స్వామి నాకు వరం ఇచ్చావే అని అంటాడు. ఇది భావన. మన కష్టాలు వచ్చినప్పుడు మన భావన ఎలా ఉండాలి? కృష్ణ, నేనంటే ఎంత ప్రేమ నీకు, అర్థమవుతుందా? భగవంతుడు మన ఎట్లా ఉండాలి భావన? ఎంత ప్రేమ నేనంటే కృష్ణ, అందుకే నాకు కష్టం ఇచ్చావు కృష్ణ. ఇది పరిస్థితుల భావన. ఎలా వచ్చింది ఆ భావన? కుంతీదేవి నుంచి వచ్చింది భావన. ఎక్కడి నుంచి వచ్చింది? కుంతీదేవి వాళ్ళ పరిస్థితి. నాన్నెవరు? అభిమన్యు. వాళ్ళ అవ్వ నానమ్మ కుంతి. అక్కడుంది, ఆ బ్లడ్లో ఉంది అది. కుంతీదేవి ఏమంటుంది? కృష్ణ నాకు కష్టాలు ఇవ్వు కృష్ణ అనింది కదా తల్లి. కష్టాలు ఇచ్చావంటే నిన్నే స్మరించుకుంటాను. ఆవిడ సుఖాలు ఎప్పుడు అడగల ఆవిడ. కష్టాలే ఇవు విపదః తంతుః సశ్వ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యస్యదా పునర్భవ దర్శనం. కృష్ణ నా కష్టాలే ఇవు కృష్ణ. నన్ను గట్స్ కావాలి అడగాలంటే, భగవంతుని కష్టాలు కోరుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి చూడండి. అక్కడ ఆ కుంతీదేవిలో ఉంది కాబట్టి పరీక్షితుల్లో ఆ భావన అలాగే ఉంది. అందుకే ఇంట్లో ఒక భక్తులు ఉంటే ఆ భావన మిగతా వాళ్ళకు కూడా రావాలి. రాకపోతే వాళ్ళ దురదృష్టం అనుకోవాలంతే. ఇప్పుడు ఒకరు భక్తులు అందరూ భక్తులైపోయిన గ్యారెంటీ ఏం లేదు. ఇక్కడ పరీక్షితుడు ఎంత అద్భుతంగా అంటే, ఆ శాపం విన్నప్పుడు కృష్ణ నాకు వరంలాగా ఇచ్చావే, నన్ను తొందరగా తీసుకెళ్తున్నావు కృష్ణ, ఇంకోటి నాకు నోటీస్ ఇచ్చావు కృష్ణ, నువ్వు ముందు వారం రోజులు టైం ఇచ్చావే, ఈ భావన. ఇప్పుడు పరిస్థితుల్లో మెదిలే ప్రశ్న ఏమిటాయంటే, అందుకే ఆ పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు బాధపడలా, కృంగిపోలా. అది ఒక భక్తుడి భావన ఎలా ఉండాలి అంటే, ఇది హరే కృష్ణ మహామంత్ర శక్తి. ఇది భగవంతుడి నామం జపం చేశామంటే మన మైండ్ అంత స్ట్రాంగ్ అవుతాం మనం. అంటే కష్టాలకి మనం చనిపోదామన్న భావన రాదు, కష్టాలు కృంగిపోదాం. ఒక కష్టాన్ని భగవంతుడిపై నెట్టేయం మనం. పాపాలు చేసినప్పుడేమో జాలీగా చేసేస్తాం, అవునా కదా? పాపాలు జాలీగా చేస్తారా లేదా? పాపాలు కష్టపడి చేస్తారు ఎవరైనా? సిగరెట్ కష్టపడి తాగాలరా బాబు, ఎంత నాన్ వెజ్ ఎంత తినాలో అసలు కష్టపడి తినాల్సి వస్తుంది.
సినిమా కష్టపడి చూడాలి, ఎర్రగడ్డ తెల్లగడ్డ వద్దన్నా కూడా అయ్యో కష్టం కదన్నా అనుకుంటారు. అట్లా చెప్పండి మీరే. పాపాలు జాలీగా చేస్తారా, కష్టపడి చేస్తారా? పాపాలు మాత్రం జాలీగా చేస్తాం, కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఆయన తిడతామా? పాపాలప్పుడు జాలీగా చేసినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఆయన నెట్టేస్తాం ఆయన పైన. అప్పుడు మనం చేసిన పాపాలు మనకేం గుర్తుండవు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మీ జీవితాల్లో వచ్చే తలనొప్పి కూడా మీరే కారణం దానికి. మీ జీవితంలో చిన్న నొప్పి వచ్చినా ఆ కర్మ మీరు చేశారు కాబట్టే మీకు వస్తుంది. కాబట్టి భగవంతుడిపై నెట్టేయద్దండి. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నువ్వెన్ని చేస్తావు ఘోరాలన్నీ, నువ్వన్నీ ఘోరాలన్నీ చేసేసి ఆయనపై నెట్టేస్తామా? కాబట్టి మన ఈ జీవితంలో చూసుకోకూడదు. మనం ఈ జీవితంలో పుణ్యంగా చేసి ఉండొచ్చాము. మీరు ప్రభు పుట్టినప్పటి నుంచి పుణ్యాలే ప్రభు, వెరీ గుడ్. ముందు జన్మలో, దానికి ముందు మన చరిత్ర ఏమిటి? మామూలు చరిత్ర మంది, బహునామ జన్మనామంతే, కోట్ల జన్మల చరిత్ర మంది. అన్ని జన్మల చరిత్ర పెట్టుకొని ఈ జన్మలో ఏదో కొద్దిగా నీట్గా ఉన్నామని చెప్పి అంత కరెక్ట్ అయిపోతామా? అవలేదు. ఆ ముందు జన్మల పాప బుద్ధి అంతా ఇప్పుడు వస్తుంటుంది ఒక్కోసారి. అందుకే మనసు ఎప్పుడూ కూడా మానవ జీవితంలోనే మీకు ఇది ఎగ్జిట్, బయట పోవడానికి దారి. ముందు అన్ని జన్మల్లో ఏ జన్మలో కూడా ఆ దారి లేదు. అది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి పరీక్షితుడు ఏమన్నాడు? అన్ని కష్టాలు వచ్చినా కూడా భగవంతుడిపై నెట్టేలా ఆయన ఏమంటాడు? నేనేం తప్పులు చేశానేమో, నేను వైష్ణవుల సేవ, భక్తుల సేవ సరిగా చేయలేదేమో, గోరక్షణ, గోవులు సరిగా రక్షించలేదేమో, రాజ్యంలో కొంతమంది సరిగా చూసుకోలేదేమో, ఇంకా నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారేమో, అందువల్ల అవన్నీ కలిపి నా కష్టాలు ఇప్పుడు వచ్చినట్టుంది నాకు. ఇది భావన. ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఆలోచన విధానం. మీకు జబ్బు బాగా, ఆరోగ్యం సరిగా లేదు, లేదా వేరే జబ్బు, వేరే ఒక కష్టం వచ్చింది, ఏదో కష్టం, ఆర్థిక కష్టం, ఏదో కష్టం రావచ్చు. మీ భావన ఎలా ఉండాలి? అయ్యో మనం గతంలో ఎన్నో చేసాం, తెలియకుండానే తెలుసు, కాబట్టి భగవంతు కృప వల్ల కొద్ది కష్టాన్ని స్వామి తగ్గించాడు మనకిది. ఈ భావన, ఇది పాజిటివ్ పొజిషనింగ్ అంటారు దీన్ని. అంటే ఒక జీవితంలో ఒక పాజిటివ్గా బతకడం, ఇది నెగిటివ్గా బతకడం కాదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? కష్టం వచ్చినప్పుడు మనం పారిపోం, ఆ బాధ్యత మనమే తీసుకుంటాం. ఓ నేను ఏదో చేశాను కాబట్టి ఇది అనుభవించే బాధ్యత కూడా నాదే కదా. అప్పుడు ఎవరిపైన మనం నెట్టేం, రెడీగా ఉండి ఎవరి వారిపై నెట్టేస్తాం మనం. వాళ్ళ వల్ల ఇలా అయిపోయి, వీళ్ళ వల్ల కాదు, మన వల్ల ఇలా అయిపోయాం మనం. వాళ్ళ వల్ల కాదు. ఒక మీ బంధాలైనా, ఒక కొడుకైనా, కూతురైనా, మనవడైనా, మనవరైనా, భార్య అయినా, భర్త అయినా, ఏ బంధమైనా మీ కర్మానుసారం మీ జీవితంలో ఎంటర్ అవుతారు. ఎవరైనా బలవంతంగా మీ పైన రుద్దరు. మీ కర్మానుసారం అనుభవించాల్సింది ప్రకృతి అన్నీ అరేంజ్ చేస్తుంది, కానీ బాధ్యత ఎవరు? దానికి బాధ్యత మనమే తీసుకోవాలి. చెప్పాను కదా, పాపాలు జాలీగా చేసేసి కష్టాలు మాత్రం ఏడిస్తేలాగా. కాబట్టి పాపాలు చేసేటప్పుడు ఏడవాలి. వద్దు, ఇది కృష్ణ చేయకూడదు మనం ఇవి. ఆ భయం ఉండాలి. తప్పు చేసేటప్పుడు జాలీగా చేసేసి శిక్ష అప్పుడు ఏడిస్తేలాగా జడ్జి దగ్గరికి వెళ్ళి, జడ్జి మన్నించండి, వదిలేయండి అంటే వదిలేస్తాడు ఆయన? చేసేటప్పుడేమో అంత గట్టిగా చేసావు కదరా బాబు, ఇప్పుడు అలా గట్టిగా అనుభవించి కూడా అంటాడు ఆయన. కాబట్టి మన భావన ఎలా ఉండాలి? ఎటువంటి కష్టం వచ్చినా కానీ అది బాధ్యత మనపైన వేసుకోవాలి. పరీక్షుడు ఏం చేశాడు? నేను సరిగా పరిపాలించలేదేమో ఒక చక్రవర్తిలాగా, నేను ఆవులు గోవుల్ని సరిగా కాపాడలేదేమో ఆ కర్మ నాకు వచ్చినట్టుంది, లేదా కొంతమంది భక్తులకి ఏమైనా అవమానం చేశానేమో, అపరాధం చేశానేమో, అది నాకు వచ్చినట్టుంది. కాబట్టి ఇట్లా ఆలోచన విధానం ఉందంటే భక్తుల ముందుకు వెళ్తారు. ఈ ప్రభుజీ ఆ మాతాజీ పైన నెట్టేశారు అనుకోండి, ఇంకంతే, ఇక్కడే ఉంటాం మనం, జన్మ జన్మ ఇక్కడే. కాబట్టి ముందు ఈ ఆలోచన విధానం మారాలి. ఎప్పుడైతే పరీక్షితుల్లో ఈ భావన వచ్చినప్పుడు పరీక్షితుడు ప్రశ్న వస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు వారం రోజులు టైం ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? ఏమన్నా కొడుకు కూతురు అమెరికాలో అన్న మన ముందు ఫోన్ చేస్తాం, వచ్చేయండి మీరు, మళ్ళీ చూస్తాను, లేదు వారంలో టైం ఉందండి నాకు. అర్థమవుతుందా? మొత్తం వీడియో తీసేయండి నీట్గా, వారం రోజులు పెద్ద గడిపినట్టుగా. ఇది మన ఆలోచనలు. పరీక్షలు ఏమంటున్నాడు? ఎప్పుడైతే ఆయన ఫస్ట్ ఆలోచన వస్తుంది,
కృష్ణుడి పాదాలు తప్ప నాకు వేరే శరణు లేదు. ఇది మూడవ గుణం. ఒక కష్టం మనకు వచ్చినా, మృత్యు వచ్చినా మన భావన ఎలా ఉండాలి? నాకు ఇప్పుడు శరణం ఒక్కటే, కృష్ణుడి పాదాలు తప్ప వేరే శరణం నాకు లేదు అని పరీక్షలు అనుకుంటాడు. అటువంటి భావం చూడండి, శరణాగతి భావం అంటాం దీన్ని, మన ఆత్మ నివేదన భావం ఇది. ఎప్పుడైతే పరీక్షితుల్లో ఆ భావన వస్తుందో, కృష్ణ నువ్వే నాకు శరణు కృష్ణ అనుకుంటాడు. అప్పుడు ఈ మధ్యలో పరీక్షితుడికి ఇంకొక, ఇప్పుడు నేనేం చేయాలి, నా బాధ్యత ఏమిటి, ఇది ప్రశ్న వేసుకోవాలి. చనిపోయే ముందు మనం ఏం చేయాలి, ఈ వారం రోజులు ఎలా మన సమయాన్ని గడపాలి, నా ఇమ్మీడియట్గా నా బాధ్యత ఏమిటి ఇక్కడ. అందువల్ల ఎప్పుడైతే ఆయన ఆ ప్రశ్న వస్తుందో అప్పుడు చాలామంది సత్యలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సిద్ధలోకం, దేవలోకం, అన్ని లోకాల నుంచి గొప్ప గొప్ప మహారుషులు, ఎవరు వాళ్ళు? భరద్వాజ, గౌతమ, అగస్త్య, నారద, మరీచి, దేవల, వశిష్ఠ, భృగు, అదవుతుందా, అంగీర, గొప్ప సప్త ఋషులు, గొప్ప ఋషులందరూ కూడా, దేవతలందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు వింటారో, పరీక్షితుడికి ఎలాగైతే శాపం తగిలింది వింటారో, వాళ్ళు ముల్లోకాల్లో ఉన్న ఋషులందరూ వచ్చేస్తారు అక్కడికి. చూడండి, ఒక భక్తుడు అపాయంలో ఉంటే సమస్త సృష్టి కూడా దానికి సహాయం చేస్తుంది ఆ భక్తుడికి. కృష్ణ భక్తిలో ఉంటే కృష్ణుడే రావాల్సిన అవసరం లేదు, సమస్త బ్రహ్మాండాలు నా చేతుల్లో ఉన్నాయి, సమస్త దేవగణమంతా మీకు సహాయం చేస్తారు, మీరు నిస్వార్థంగా ఆయన సేవల్లో ఉంటే. కాబట్టి పరిస్థితులు ఎప్పుడైతే నేనేం చేయాలన్న భావన వస్తానే ఋషులందరూ వచ్చేస్తారు. అప్పుడు అందరికీ నమస్కారం చేసి అడుగుతాడు, అయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలి. ఒక్కొక్కరు సలహాలు ఇస్తుంటారు, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. సహజం కదా, మీరు 10 మంది అడిగినప్పుడు 10 మంది 10 సలహాలు చెప్తారు మీకు. అలాగ పరిస్థితి అందరూ సలహాలు చెప్తారు, ఇలా చేయి, ఇలా చేయి అన్న. పరిస్థితి ఒకటే అనుకుంటాడు, నేను ఒక్కటే ఫస్ట్ చేయాల్సింది ఏమిటంటే, మీ అందరూ చెప్తా, మీ ఆశీర్వాదం కావాలి నాకు. ఆశీర్వాదం ఏమిటి? నేను చనిపోయేంత వరకు నీరు కూడా ముట్టను అని అంటాడు. అర్థమవుతుందా? నేను చనిపోయేంత వరకు, మృత్యువు వచ్చేంత వరకు, ఆ పక్షి ఏదో రానివ్వండి, అది పక్షో, అది పామో, ఏదైనా అవ్వచ్చు, నన్ను ఏ విధంగా చనిపోతానని పట్టించుకోవట్లేదు. ఎవరో శపించారంట, నేను విన్నాను అంటాడు పరీక్షితుడు. అది పక్షి రూపంలో వస్తుందంట, పాము, ఎట్లాగైనా అవ్వచ్చు, ఏదో అద్భుతమైనగా చనిపోవచ్చు, అవన్నీ నాకు పట్టించుకోవట్లేదు. కాబట్టి నాకు ఇప్పుడు శ్రీహరి కృష్ణుడి యొక్క లీలా స్మరణం తప్ప ఈ 7 రోజులు నేను నీరు కూడా ముట్టను. చూడండి ఎంత సంకల్ప బలం ఉండాలి. ఎప్పుడైతే నీరు కూడా ముట్టను అని అంటారో అప్పుడు కృష్ణుడే చెప్తాడు పరీక్షితుడు. అద్భుతమైన ఘట్టం ఇది. కృష్ణుడే ఒక గొప్ప మహాభక్తుని పంపిస్తాడు. ఆ క్షణంలో అక్కడ ఆయన కనపడతారు. ఎప్పుడైతే పరీక్షితుల్లో నేను ఇంకా నీరు కూడా ముట్టను, కృష్ణ నాకు నువ్వే శరణు, నాకు నువ్వు వరంలాగా మృత్యువిచ్చావు కృష్ణ. ఈ గంగానది తీరం నీ పాదాలు తాకి గంగ పవిత్రమైంది కృష్ణ. అందుకే గంగ ఇప్పుడు పింక్ కలర్లో ఉంటుంది. గంగ పింక్ రివర్ అంటారు గంగను కూడా. గంగాదేవి కృష్ణుడి యొక్క పాదాలకు వేసిన పారాని, కుంకుమ పారాని కృష్ణుడి పాదాలకు ఉంటుంది కదా, ఆ కుంకుమ పారాని తగిలి గంగ పింక్లా కనపడుతుంది. గంగోత్రికి వెళ్తే మీరు అంటే భగవంతుడి పాదాలు తాకి గంగ పవిత్రమైంది. కాబట్టి నీ పాదాలు తాకిన గంగ ఇక్కడే ఉంది, నా కళ్ళ ముందరే ఉంది కృష్ణ. దీనికి మించిన వరం ఏముంది నాకు? ఇక్కడ నీ సేవ చేస్తే నేను స్మరించుకునే అదృష్టం నాకు ఏది వద్దు, ఇది తప్ప నువ్వే కావాలి కృష్ణ అని నేను నీరు కూడా ముట్టను అనుకుంటే గొప్ప మహాభక్తుడు ప్రత్యక్షమవుతాడు. ఎవరైనా సుఖదేవ గోస్వామి. అప్పుడు పరీక్షితుడు అంటాడు, కృష్ణ నా మనస్సును గ్రహించావయ్యా, నీ భక్తుడికి ఏం కావాలో ముందే ఊహ చేస్తావయ్యా నువ్వు. ఆయన ఎప్పుడైతే ఏం చేయాలనుకున్నప్పుడే గొప్ప మహాభక్తుడు వస్తాడు.
ఆ మహాభక్తుడి పేరేమిటి? సుఖదేవ గోస్వామి. సుఖ ఎవరంటే రాధారాణి చిలుక. అర్థమవుతుందా? రాధారాణి చిలుకే భక్తుడి రూపంలో వస్తారు. చూడండి, రాధారాణి చిలుక అంటే ఏమిటి? రాధారాణి చిలుక, కృష్ణుని చిలుక అంటే వాళ్ళు మెసెంజర్స్ లాగా, మన వాట్సాప్ లాగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది బృందావనం అంతా కూడా న్యూస్లన్నీ అందిస్తారు వాళ్ళు. ఆ చిలుక ఏం చేస్తుంది? రాధారాణి కృష్ణునికి న్యూస్, అంటే బృందావనంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు రాధారాణి కృష్ణుని కలవాలనుకోండి, కృష్ణుడు రాధారాణి కలవాలనుకోండి, మధ్యలో ఎవరైనా వస్తున్నారా ఏంటి అన్నీ కూడా ఆ చిలుక చూస్తూ అన్నీ మెసేజ్ ఇస్తూ ఉంటాయి. ఆ సుఖ చిలుకే గొప్ప మహాభక్తుడిలాగా అవతరిస్తారు. చూడండి, అది మామూలు చిలుక, అది రాధారాణి చిలుక మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది. భక్తులే, బృందావనంలో ఉన్న భక్తుడు సుఖదేవ. ఆ సుఖ అనే చిలుక వ్యాసదేవుడి కొడుకు లాగా పుడతాడు. కాబట్టి సుఖదేవ కోసం తండ్రి ఎవరు? వ్యాసదేవుడు. చూడండి ఎంత గొప్ప మహాభక్తుడు వ్యాసదేవుడు అంటే. భగవాన్ వ్యాస ఋషి అంటే వ్యాసదేవుడు ఎవరు? నారాయణ యొక్క అంశ, నారాయణ అవతారం వ్యాసదేవుడు. ఇక్కడ పరీక్షితుడు అంటే ఎంత సుఖదేవ గోస్వామి, ఎంత రాధారాణి కృష్ణుల యొక్క చిలుక వ్యాసదేవుడు గొప్ప మహాభక్తుడు. ఆయన ద్వారా ఆయన కొడుకులాగా పుడతాడు. 16 సంవత్సరాల వయసు, చాలా అందంగా ఉంటాడు, కృష్ణులాగా అందంగా ఉంటాడు. అతను పుట్టినప్పటి నుంచే వైరాగ్యం, తల్లి గర్భంలోంచి బయట రాడు, చాలా సంవత్సరాల గర్భంలో ఉండిపోతాడు. బయట వస్తే మళ్ళీ ఇదంతా అజ్ఞాన ప్రపంచం అని అర్థమవుతుందా? తల్లి గర్భంలో ఉండిపోతాడు. తర్వాత వ్యాసదేవుడు రిక్వెస్ట్, వచ్చే బయట రావయ్యా, ఏం కాదు ఈ ప్రపంచం, నా రక్షణలో ఉంటావు అని వ్యాసదేవుడు ఎప్పుడైతే ఆయనకి రక్షణ ఇస్తారో అప్పుడు ఆయన బయట వస్తారు. చూడండి, వచ్చిన తర్వాత చూడండి, అంటే వైరాగ్యం అంటే ఏ ఇంటికి వెళ్ళినా ఆ పాలు పితికే సమయం ఎంత ఉందో అంతవరకు ఆ ఇంట్లో ఉంటారు ఆయన. అర్థమవుతుందా? అంటే ఆయనకు ఆకలి వేస్తే, ఎవరైనా భిక్షాటన ఆకలి వేసినా కానీ ఒక ఆవు పాలు పితికి ఇస్తారు కదా, పాలు పితికి ఇస్తారు, అంతవరకు ఆ ఇంట్లో ఉంటారు, దానిపైన ఉండరు. ఇంత వైరాగ్యంగా ఉంటారు ఆయన. మనం పాలు పెరిగిన నెయ్యని అక్కడే ఉంటాం. అర్థమవుతుందా? అంటే బాగున్నాయంటే, కంఫర్ట్స్ అన్నీ బాగున్నాయంటే, భక్తుల భావన ఎలా ఉండాలి? ఒక ఆవు పాలు పితికే సమయం ఎంతో అంతవరకే ఉండాలి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక సేవ ఉంటే వెళ్ళాలి, కబుర్ల కోసం వెళ్ళకూడదు. ఇక్కడ ఏంటి సుఖదేవ అంతవరకు ఆ ఇంట్లో ఉండేవారు. తర్వాత వచ్చినప్పుడు కూడా ఆయన వయసు 16 సంవత్సరాల వయసు, కానీ జ్ఞానం వాళ్ళ తండ్రి గారి దగ్గర భాగవతాన్ని వింటారు. సుఖదేవుడు వ్యాసదేవుల దగ్గర భాగవతం వింటారు. భాగవతం విని కృష్ణుడి యొక్క లీలలకి తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు. అంటే అంత భగవద్ జ్ఞానాన్ని అంత చిన్న వయసులో గ్రహించేస్తాడు. ఎప్పుడే సుఖదేవ గోస్వామి అడుగు పెడుతున్నాడంటే గొప్ప మహారుషులు విన్నాం కదా, భృగు, మరీచ, పులశ్చ, గొప్ప మహారుషులందు నిలబడతారు అలాగా. అర్థమవుతుందా? అక్కడ లేనిది ఎవరంటే ఇద్దరే. ఎవరు? నారదముని లేరు. ఎందుకంటే నారదముని ఎవరు? వాళ్ళ తండ్రి గారు గురువు. అంటే ఎవరు? వ్యాసదేవులు గురువు. ఆయన ఒక భక్తుడు వచ్చినప్పుడు గురువు లేడు కదా, గురువు స్థానం ఉన్నతమైన స్థానం అది. కాబట్టి నారదముని లేరు. మిగతా ఋషులందరూ కూడా లేచేస్తారు, అతనికి గొప్ప మహాభక్తుడు వచ్చాడు అంత. కాబట్టి భక్తికి వయసుకి సంబంధమే లేదు. వయసు అనుకున్నారనుకోండి, ఆ ఋషుల వయసు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల వయసు. అర్థమవుతుందా? భృగుముని వయసు ఎంత చెప్పండి? గౌతమ, భరద్వాజ వయసు ఎంత? అగస్త్య వయసు ఎంత? దేవల వయసు ఎంత? కొన్ని లక్షల సంవత్సరాల వయసు వాళ్ళది. ఇతని వయసు ఎంత? 16. మన 16 వయసుకి గౌరవిస్తాము అసలు?
భక్తికి గౌరవం ఇవ్వాలి, వయసుకు కాదు, శరీరానికి కాదు, శరీరానికి ఉన్న వయసుకు కాదు, లోపల ఉన్న ఆత్మ జ్ఞానానికి గౌరవం ఇవ్వాలి. ఓ ఈ జీవుడు భగవంతుడి కోసం శరణం చేశారే, భగవద్ జ్ఞానాన్ని అవపోషణ చేసేసారే, ఆ భగవద్ జ్ఞానాన్ని గౌరవం ఇవ్వాలి మనం, వయసుకు కాదు. కానీ వయసు పెరిగాక చాలామంది ఏంటంటే, మీరు నాకు చెప్పేది ఏంటి, ఇప్పుడు పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు చెప్పారనుకోండి, వింటారు ఆ మాటలు. చాలామంది భక్తులు వస్తుంటారు, మాది ప్రవచనాలు వింటుంటారు, చిన్నపిల్లలు, కాలేజీ పిల్లలు, ఇంటికి వెళ్ళి నాన్న చెప్తారు, అమ్మకి చెప్తారు, ఇట్లా చెప్పారు భాగవతంలో ఇలా ఉంది అంటే, భలే చెప్పేవరా నువ్వు, మాకు తెలియదు ఇవన్నీ. ఇప్పుడే వీడు పెద్ద భక్తుడు ప్రహ్లాద్ వచ్చేసాడు ఇంటికి, వాళ్ళు తిడతారు. ఇంకా అమ్మ హరే కృష్ణ మంత్రం జపం చేయమన్నాడు అనుకోండి, మాకు తెలియదు ఏ మంత్రాలు చెప్పాలో, నువ్వు మాకు నేర్పిస్తావా నువ్వు. కొన్ని కేసులు ఉన్నాయి ఇలాంటివి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ వయసును పెడుతున్నారు ముందు. డాక్టర్ వయసు అవసరమా మీకు? చెప్పండి మీరే. ఒక జబ్బు వచ్చినప్పుడు డాక్టర్కి మెడికల్ జ్ఞానం ఉందా చూస్తారా, వయసు చూస్తారా? బాగా పండిపోయి ఉంటాడు డాక్టర్, కళ్ళు కనపడే డాక్టర్ అనుకోండి, వెళ్తారు అందరికి మీరు, ఇది గడ్డి వేరే గడ్డి చేస్తాడు, దెబ్బకి అవుతుంది మీకు. డాక్టర్ వయసు చూస్తారా మీరు? ఏం చూడాలి డాక్టర్ దగ్గర? ఒక జబ్బు ఉన్నప్పుడు ఆ జబ్బును నయం చేసి ఎంత ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏం చూడ, అర్హత, అంతే కదా. సర్జరీ చేశాడా, ఎండి ఏం చేశాడు, స్పెషలైజేషన్ ఏం చేశారు, ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఏ కాలేజ్ చదివారు, ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ ఉంది, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఇవన్నీ చూడాలి కదా. మన కూరగాయలకి ఇన్ని బేరాలు ఆడతాము, ఇంత 2 షాపులు తిరుగుతాము, డాక్టర్ అయినా కూడా చూడాలి కదా ఇవన్నీ. ఊరికే జ్ఞానం లేకుండా వెళ్ళిపోతాము మనం బయట రా మళ్ళీ ఆ లోపలికి వెళ్ళామంటే అలాగా. కాబట్టి ఒక డాక్టర్ అన్నప్పుడు డాక్టర్ కులం చూస్తారా మీరు? మా కులం డాక్టర్ ప్రభు అయినా వాళ్ళు వెళ్తారా? మిమ్మల్ని మన వెనక్కి పంపించండి మళ్ళీ లోపలికి వెళ్తే గ్యారంటీ లే. ఆపరేషన్ ఓటీ వెళ్తే లోపల బయట డైరెక్ట్ ఇంకా మహాప్రస్థానమే. వెళ్తారా మీరు? డాక్టర్ కులం చూస్తారా? చూడకూడదు. ఏది కూడా అంటే జ్ఞానం చూడాలి. ఒక లాయర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక టీచర్ అయినా మనం చూడాల్సింది ఏమిటి అక్కడ? నాలెడ్జ్, జ్ఞానం వస్తుందా లేదా, మనకు లేని జ్ఞానం ఇస్తున్నారా లేదా, అంతవరకే చూడాలి. కాబట్టి కులాలు తీసుకురాకూడదు ఇక్కడ. సుఖదేవ గోస్వామి 16 సంవత్సరాల వయసు అయిన గొప్ప మహారుషులు, వాళ్ళ వయసు లక్షల సంవత్సరాలు, వాళ్ళు బ్రహ్మదేవులతో మాట్లాడేవారు, పరమశివుడితో అంత గొప్ప మహారుషులు కూడా లేచి నిలబడుకుంటారు. ఎందుకంటే అతను యొక్క భక్తి ఆ భగవద్ జ్ఞానానికి, గౌరవ జ్ఞానానికి ఇవ్వాలి. వయసుకు కాదు, కులానికి కాదు, మన డిగ్రీలకు కాదు, ఆ జ్ఞానానికి ఇవ్వాలి. కాబట్టి ఆ సుఖదేవ గోస్వామి ఆ జ్ఞానానికి, అది 16 పిల్లవాడు వస్తుంటే అలా అందరూ లేచి నిలబడిపోయారు చూడండి. కాబట్టి ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ఇంకో లక్షణం కూడా ఏమిటంటే భక్తులకి గౌరవం ఇవ్వడం. రేపు మీకుగా చిన్న భక్తులు మీకు చెప్పచ్చు కొన్ని, వాళ్ళు కూడా గౌరవం ఇచ్చి మనం చూడాలి. ఎవరికి మన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారో, జ్ఞానాన్ని మనకు అర్థం చేసుకునే విధంగా చెప్తున్నారో, అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఇస్తేనే ఆ జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు డాక్టర్కి మీరు గౌరవం ఇవ్వలేదండి, మీకు జ్ఞానం చెప్తాడా ఆయన? చెప్పడు. కాబట్టి మనకి నేర్చుకోవాల్సిన ఏమిటి? ఎవరైతే జ్ఞానం ఇస్తారో వాళ్ళకి మనం గౌరవం ఇస్తున్నాం బయట సమాజంలో. అదే భగవద్జ్ఞానం ఇచ్చే వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి ఇంక మనం? అర్థమవుతుందా? శరీర జ్ఞానం ఇచ్చి, మెడికల్ నాలెడ్జ్ ఇచ్చి, లేదంటే మనకు మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కొన్ని సబ్జెక్ట్ నేర్పించే వాళ్ళంతా గౌరవం ఇస్తే మనకు భగవద్ జ్ఞానాన్ని, మానవ జీవితానికి ఒక వెలుగు దారి చూపించి ఎంత గౌరవం ఇవ్వాలి వాళ్ళకి మనం? మోక్ష మార్గాన్ని చూపించే వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి? భగవంతుడు మనం నేర్పించే వాళ్ళు ఎంత గౌరవం ఇవ్వాలి వాళ్ళకి మనం? కాబట్టి గౌరవం ఇవ్వడం మన సంస్కారం. ఆ సంస్కారం కనపడుతుంది కదా అక్కడ. సుఖదేవ గోస్వామి వస్తుంటే అంతమంది ఎలా నిలబడ్డారు వాళ్ళు. జ్ఞానం ఉన్నప్పుడే సంస్కారం ఉంటుంది. మిడిమిడి జ్ఞానం ఉంటే అహంకారం వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరా భావనలో 16 పిల్లోడు, నా రికార్డ్ ఏంటి, నా ట్రాక్ రికార్డ్ ఏంటి, డైరెక్ట్ బ్రహ్మతో డైరెక్ట్గా మాట్లాడతాను నేను. అర్థమవుతుందా? బ్రహ్మలోకి శరణలో వచ్చేస్తా, కావాలంటే నేను. వశిష్ఠుడు ఉన్నాడు కదా,
రాముల వారికే నేను సలహాలు ఇచ్చానయ్యా నేను. వశిష్ఠుడు అనుకోవచ్చు కదా ఆ విధంగా. త్రేతాయుగంలో రాముల వారికి వాళ్ళ నాన్న దశరథుడికే నేను అన్ని యజ్ఞాలు హోమాలు చేపించి నా హోమం వల్ల రాముల వారు పుట్టారు అంటే వశిష్ఠుడు ఆ విధంగా. వశిష్ఠుడు లేచి నిలబడతాడు సుఖదేవ గోస్వామి వస్తుంటే. త్రేతాయుగంలో వశిష్ఠుడు దాని ముందే ఎప్పుడు ఆయన వయసుకు లక్షల సంవత్సరాలు. రామచంద్రులతో డైరెక్ట్గా మాట్లాడారు, రామచంద్రులు డైరెక్ట్గా ఉండి యజ్ఞాలు చేశారు. రామచంద్రుల యొక్క ఆస్థాన పూజారి గురు వశిష్ఠుడు. అలాంటి వశిష్ఠుడు లేచి నిలబడుతున్నాడు ఇక్కడ సుఖదేవ గోస్వామి వస్తుంటే. చూడండి, కాబట్టి భగవద్ జ్ఞానం ఎప్పుడు కూడా అహంకారం తీసివేస్తుంది. భక్తులకి మనం గౌరవం కూడా నేర్చుకుంటాం. అప్పుడే మనకు ఈ జ్ఞానం అర్థమవుతుంది. ఎప్పుడు అహంకారం ఉన్న చోట నాకు అన్నీ తెలుసులే అనుకున్నాం అనుకోండి, ఏది బుర్రలోకి వెళ్ళదు, చెవుల వరకు వెళ్తాయంటే అవి. చెవులు కూడా ఇంకో గంటే ఉంటాయి, తర్వాత అది కూడా ఉండవు. అర్థమవుతుందా? ఇక్కడ ఆ పరీక్షితుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్యః శుద్ధ్యంతి వైగృహః కిం పునర్దర్శన స్పర్శః పాదశౌచానందభిః. అద్భుతమైన శ్లోకం ఇది. అంటే ఎప్పుడే సుఖదేవ గోస్వామి అడుగు పెడతాడో, భక్తుడు అడుగు పెడతాడో, పరీక్షితుడి శ్లోకం చెప్తున్నాడు. ఏమంటాడు చూడండి ఇక్కడ, ఏషాం సంస్మరణాత్ పుంసం. అంటే ఏ జీవులైనా గొప్ప మహాభక్తుల్ని స్మరణ, వాళ్ళు మనం తలుచుకున్నా చాలంట. అర్థమవుతుందా? వాళ్ళ నామం, వాళ్ళ పేరు మనం తలుచుకున్న గొప్ప మహాభక్తులకు ప్రభుపాదుల వారు, ప్రహ్లాదుడు, హనుమాన్, గరుడ, అర్థమవుతుందా, పాండవులు అవ్వచ్చు, ధ్రువ మహారాజు అవ్వచ్చు, అంబరీష, గొప్ప మహాభక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం స్మరించుకున్నా కూడా ఆ పుణ్యాన్ని వెలగట్టలేం అంటున్నారు ఆయన. వాళ్ళ పేరు స్మరించుకున్నా కూడా భగవంతుడు ఒక స్మరణే కాదు, అంత గొప్ప మహాభక్తుల స్మరణ కూడా భగవంతుడి స్మరణతో సమానం. ఒకసారి ప్రభుపాదుల వారు సౌత్ అమెరికా, మెక్సికోకు వెళ్తారు. వెళ్ళినప్పుడు శిష్యులందరూ ఉంటారు అక్కడ. ఒక మాతాజీ ప్రభుపాద ప్రశ్న వేస్తారు క్లాస్ అయిపోయాక, ప్రవచనం అయిపోయాక. ప్రభుపాదుల వారు, కృష్ణుడే మాకు తెలియదు. చూడండి, మెక్సికోలో కృష్ణుడు తెలుసా వాళ్ళకి? ఇండియాలో సరిగ్గా తెలియదు మనకు. అక్కడేం తెలుస్తుందో చెప్పండి? ఇండియాలో సరే కృష్ణుడు సరిగ్గా తెలియదు మనకు, అక్కడ ఏం తెలుస్తుంది పాపం మెక్సికో వాళ్ళకి. సో కృష్ణుడు ఎవరో మాకు తెలియదు, మాకు తెలిసిందల్లా మీరే. అర్థమవుతుందా? గురువు మీరే, మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాం అంతే. కృష్ణుడు రూపం ఎలా ఉంటుందో మాకు తెలియదు, విన్నామంతే, అది మీ ద్వారే విన్నాం. కృష్ణుడు సేవ ఎలా చేయాలో మాకు తెలియదు, అది మీ సేవ ద్వారా కొద్ది తెలుసుకున్నాం. కృష్ణుడి గురించి ఎలా జ్ఞానం లేనప్పుడు మీ బుక్కుల ద్వారా జ్ఞానం ఇచ్చారు నాకు. కాబట్టి పొద్దున్నుంచి రాత్రి వరకు మీ ద్వారానే కృష్ణుడు తెలుసుకుంటున్నా, మీ బుక్కులే చదువుతున్నాం, మీ ద్వారా సేవ చేస్తున్నాం. నాకు మీరు తప్ప మాకు ఎవరు తెలియదు. ఒకవేళ నేను చనిపోయేటప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ చనిపోతే, పొద్దున్నుంచి మిమ్మల్ని స్మరించుకుంటూ సేవ చేస్తున్నాం కదా, మీ ఆనందం కోసం సేవ చేస్తున్నాం. కృష్ణుడు మాకు సరిగ్గా తెలియదు, మిమ్మల్ని స్మరి చనిపోతే నేను వైకుంఠం వెళ్తానా? మంచి ప్రశ్న కదా. ప్రభుపాదుల వారు అలాగా కాసేపు ఆలోచన చేస్తారన్నమాట. ఒక రెండు నిమిషాలు అలా ఆలోచన చేసి, చూడండి, గొప్ప ఆచార్యులు ఎప్పుడు వెంటనే కొన్ని విషయాలు వెంటనే చెప్పరు. ప్రభుపాదుల వారు ఏం చేస్తారు? ఆ 2 నిమిషాలు ఏం చేస్తారు? ప్రభుపాదుల వారు కృష్ణుని అడుగుతారు. కృష్ణ, నన్ను స్మరించుకుంటే, చూడండి, ఎప్పుడు గొప్ప భక్తుల హృదయంలో మాట్లాడతారు భగవంతుడు. పరమాత్మ లోపలే ఉన్నాడు కదా. ఆత్మశుద్ధి ఉన్న వాళ్ళకి పరమాత్మ కనపడతాడు, అంతే కదా. కొన్ని ల్యాబ్లో కనపడతాయి, కొన్ని బ్యాక్టీరియాలు మామూలు కనపడతాయి కళ్ళతో. అవి ఆత్మశుద్ధి ఉన్న వాళ్ళకి భగవంతుడు పరమాత్మ కనపడతా, ప్రతి జీవుల్లో కనపడతాడు. ఇక్కడ ప్రభుపాదుల వారు అంటారు, కాసేపు ఆలోచన చేసి, మీరు నన్ను స్మరించుకున్నా, నా రూపాన్ని స్మరించుకున్నా, నా నామాన్ని మీరు జపం చేసిన మృత్యు సమయంలో మీకు వైకుంఠం వెళ్తారు అని అంటారు.
అది గురువు శక్తి. ఒక ఆచార్యుల శక్తి ఏమిటంటే, ఒక శిష్యుడికి జీవితం ఎవరు? ఆచార్యుడే. భార్యకి జీవితం భర్తే, తర్వాత తల్లి, బిడ్డల తర్వాత ఫస్ట్ భర్త. ఇది కలియుగం. ఇవన్నీ మన పట్టి ఇక్కడ అంత సిచ్యువేషన్ లేదు. ఇక్కడ నన్ను ఇంటికి వెళ్ళి చెప్పొద్దండి అట్లా. రేపటి నేనే నీకు అంత గతి అంతా నేనే, రేపు ఫుడ్ బ్రేక్ అవుతుంది, టిఫిన్ దొరకదు మీకు అలా అన్నారంటే అర్థమవుతుందా? మీరేం చెప్పాలి? నువ్వే నా గతి అని చెప్పాలి. నేనే మీ గతి కాదు, మీరే నువ్వే నా గతి అంటే మీకు మంచిగా మధ్యాహ్నం సాయంత్రం స్నాక్స్ అన్నీ వస్తాయి. స్మార్ట్గా బతకండి, పౌరుషంగా బతకద్దండి. స్మార్ట్గా బతకడం అంటే ఏమిటి? పనులు చేయించుకోవడం, అహంకారం తెల్లి ఇబ్బందులు తెచ్చుకోవడం కాదు. అర్థమవుతుందా? కాబట్టి మన శిష్యుడి జీవితం ఏమిటి? గురువే. కాబట్టి గురువుని స్మరించుకున్నా, గురువు రూపమే మనకు గుర్తొచ్చినా, గురువు మనం ఆ లీలలు మనకు గుర్తొచ్చినా మృత్యు సమయాల్లో వైకుంఠం చేరుకుంటాం. ఇది అద్భుతమైన ఘట్టం. ఇది పరీక్షితుడు అంటున్నాడు ఇక్కడ, సంస్మరణాత్ పుంసం సద్య శుద్ధంతి వా గృహ కిం పునర్దర్శన స్పర్శ. అంటే మీరు ఎక్కడ అడుగు పెడితే ఏమవుతుంది? అక్కడ శుద్ధంతి వా గృహ, ఎక్కడ మీరు అడుగు పెడితే అది తీర్థస్థలమే. అర్థమవుతుందా? తీర్థ కుర్వంతి తీర్థాని అని అంటారు భాగవతంలో. అంటే గొప్ప మహా ఆచార్యులు ఎక్కడ అడుగు పెడితే వాళ్ళు పాద ధూళి ఏ ఊరిలో పడుతుందో అది పుణ్యక్షేత్రమే అని అంటారు. చూడండి, ఏ గొప్ప మహా ఆచార్యులు ఒక్క రాత్రి నిద్ర చేస్తే అది వైకుంఠంతో సమానం అంటారు. అర్థమవుతుందా? ఒక్క రాత్రి వాళ్ళు ఎక్కడ నిద్ర చేస్తారో అది వైకుంఠంతో సమానం. సామాన్య భక్తులు కాదు వీళ్ళంతా. ఇక్కడ ఏమంటారు ఇంకా, కిం పునర్దర్శన స్పర్శ అంటే మిమ్మల్ని స్మరించుకుంటేనే మీరు ఎక్కడ పాదధూళి తగిలితే వైకుంఠం అయిపోతుంది. అలాంటిది మిమ్మల్ని చూడడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. అదవుతుందా? అలాంటి గొప్ప భక్తుని చూడాలంటే మన కళ్ళతో ఎంత అదృష్టం ఉండాలి మన జీవితాల్లో. అటువంటి అదృష్టం మనకు దొరికింది. నారదముని మనం చూడలేకపోయాం. నారదముని చూసారు ఎవరైనా మీరు? సినిమాలో కాదు, యూట్యూబ్లో చూసాం ప్రభు రాత్రి. ఎట్లా కాదు, నారదముని ఆయన దివ్యమైన రూపాన్ని, ఆధ్యాత్మిక రూపాన్ని. ప్రహ్లాదుని చూసాం మనం, ఎవరిని చూడలేం మనం. కరెక్ట్. ప్రహ్లాద, నారద, ధ్రువ, అంబరీష, బ్రహ్మ, పరమశివ, మహాజనులు వీళ్ళందరూ కూడా, భీష్మదేవ, జనక, బలి. అర్థమవుతుందా? ఇంత గొప్ప వ్యాసదేవ, సుఖదేవ, ఇంత గొప్ప మహాభక్తులు మనం చూడలేకపోయాం. అటువంటి గొప్ప మహాభక్తులు, సమానమైన మహాభక్తులు ప్రభుపాదుల వారు. ఆయన దర్శనం కలుగుతుంది కదా మనకి. ఇక్కడ ఫోటో ఉంది కదా. ఇదేనా అదృష్టం మనకి? ఇంకా శాస్త్రాలు ఏం చెబుతాయి? అటువంటి గొప్ప మహాభక్తులు అంటే ప్రభుపాద మహాభక్తులేండి. ఇవాళ మనం ఈ ఊర్లో కూర్చొని సుఖదేవ గురించి మాట్లాడుతున్నామంటే ఎవరి కృప వల్ల? ఆయనే లేదంటే సుఖదేవ కోసం ప్రపంచాన్ని తెలిసేవారా? ఆయనే లేదంటే భాగవతం ప్రపంచం తెలిసేదా? భగవద్గీత ప్రపంచాన్ని తెలిసేదా? భగవంతుడు కృష్ణుడే తెలిసేవారా? జగన్నాథ స్వామి అని అంటాం, జగన్నాథుడే. కానీ ప్రపంచానికి జగన్నాథ్ పరిచయం చేసిన ఆచార్యులే ప్రభుపాదుల వారు. రథయాత్ర ప్రపంచానికి ఇచ్చిందే ప్రభుపాదుల వారు. కాబట్టి మన అందరిని చూడలేకపోయినా మన బాధపడాల్సిన అవసరం లేదు. అందరూ ఆచార్యుల యొక్క రూపం, ఆ పుణ్యం ప్రభుపాదులను మనం చూస్తే చాలు, మనకు ఆ పుణ్యం వచ్చేసినట్టే. కాబట్టి మనం అందుకే అదృష్టవంతులం. మనం ఈ సమయంలో పుట్టాం, టెక్నాలజీ ముందు పుట్టాం. అది 200 ముందు పుట్టుంటే ఫోటోలు లేవు, అవునా కదా? వాడు ఫోటోలు ఉన్నాయి 300 సంవత్సరాల ముందు ఏమున్నాయి అప్పుడు? ఏదో పెయింటింగ్ చేసేవాళ్ళు అంతే, కొద్ది అటు ఇటు. మనకి టెక్నాలజీ రావడం వల్ల ఫోటోలు వచ్చాయి. ప్రభుపాదుల వారు మన చూడడమే కాదు, ప్రభుపాద మాట్లాడితే ఎలా ఉంటుంది వాక్, అదే అంటున్నాడు. సుఖదేవ గోస్వామి గురించి చెప్తున్నాడు ఈయన. ఏమంటాడండి, మిమ్మల్ని చూడడం కాదు, మిమ్మల్ని టచ్ చేసే అదృష్టం కానీ, మీ పాదాలు కడిగే అదృష్టం కానీ, మీరు కూర్చోవడానికి ఒక సీట్ ఇవ్వడం కాదు, ఇది ఎంత పుణ్యం నాకు దొరికిందో అంటున్నాడు ఆయన సుఖదేవ గోస్వామి గురించి. అటువంటి పుణ్యం నాకు దొరికింది. కానీ మనం బాధపడడం అవసరం లేదు. సుఖదేవ గోస్వామి డైరెక్ట్గా చూసి ఎంత పుణ్యమైతే వస్తుందో, ప్రభుపాదుల ఫోటో పెట్టుకున్నా
ఆ సేవ చేసినా, గురు పూజ చేసినా అదే పుణ్యం వస్తుంది మనకు. అందుకే ఒక గురువు, అటువంటి గురువు ఉండాలి. గురువులాగా ఊరికే మన వాళ్ళని వీళ్ళని గురువులు చేసేయకూడదు మనం. ఇటువంటి నారదముని ఇటువంటి తరగతి చెందిన గురువులు కాదు. ఇది ఉత్తమ గురువులు అంటారు వీళ్ళని. ఉత్తమ మహాభాగవత పరమహంస గురువులు వీళ్ళు, ప్రభుపాదులు లాంటి వాళ్ళు. కాబట్టి మన కనిష్టగా ఉన్న వాళ్ళని గురువులుగా స్వీకరించరాదు. అది అంటున్నాడు ఇక్కడ. ఎంత పుణ్యం ఇది. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు సుఖదేవ గోస్వామి, ప్రశ్నిస్తున్నాడు పరీక్షితుడు. ఇప్పుడు అంత గౌరవం ఇచ్చిన తర్వాత ఏం ప్రశ్న ఇది? యశ్రోతవ్యం అతో జప్యం యత్కర్తవ్యం నృపీ ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. అంటే విపర్యయం, చనిపోయే జీవుడికి ఏది వినాలి? ముఖ్యంగా అది చనిపోతూ ఉన్నప్పుడు మనం ఏది, ఎవరి గురించి వినాలి? ఏ జపం చేయాలి? ఏ నామం జపం చేయాలి? ఎవరి స్మరణలో ఉండాలి? ఏ ఆలోచనలో ఉండాలి? అర్థమవుతుందా? స్మార్తవ్యం, ఎవరి వర్షిపడి, ఎవరిని ఆరాధన చేయాలి, ఎవరిని చేయకూడదు, ఏ మంత్రం జపం చేయకూడదు, ఏ పూజ చేయకూడదు, ఏది చేయాలి, ఏ చేయకూడదో నాకు మీరు వివరించండి అని అంటున్నాడు. ఇది ప్రశ్న. మీకు ఎవరైనా నోటీస్ వస్తే అదృష్టం అనౌన్స్ చేయండి ఇక్కడ వచ్చి. అర్థమవుతుందా? సుఖదేవ గోస్వామి ఎలాగ మనకు భాగవత పురాణ ప్రభుపాదులు ఇచ్చారు కదా, ప్రశ్న ముందే వచ్చేసింది కూడా ఇక్కడ. అర్థమవుతుందా? ఆ నోటీస్ వస్తే ఏం చేయాలి? ఈ ప్రశ్న అడగాలి మీరు కూడా. ప్రభుజీ ఏం చేయాలి ఇప్పుడు మేము? ఏ మంత్రం జపం చేయాలి? ఏ ఆరాధన చేయాలి? నోటీస్ వచ్చేది నా కొద్ది రోజులే ఉంది ప్రయాణం, నా ప్రయాణిక జీవితం ఇక్కడ. ఇది అది సుఖదేవ గోస్వామి. ఎందుకంటే ఆ సమయాల్లో మనకు కర్మల నుంచి తప్పించే మంత్రం ఏమిటి, ఆరాధన ఏమిటి తెలియకుండా ఏమవుతుంది? 7 రోజులు కూడా వేస్ట్ అయిపోతుంది. ఎలాగ జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. ఆ 7 రోజుల్లో కరెక్ట్గా ఉండాలి కదా మనం. అది ఆయన ప్రశ్న ఇది. కాబట్టి మనకు నోటీస్ రాదు కదా అని అడగకూడదు గారు, ప్రతిరోజు అడగాలి ఈ ప్రశ్న. మృత్యు ప్రతి పదం పదం యత్ విపదం, అంటే ప్రతి క్షణం, అర్థమవుతుందా? ప్రతి క్షణం అపాయం. ఈ లోకమంతా కూడా అడుగడుగున అపాయమే. కాబట్టి ఇప్పుడు మన ప్రశ్న ఎలా ఉండాలి? కృష్ణ గురువులు అదే ప్రశ్న వేయాలి. ఏ మంత్రం మీకు అన్నీ తెలుసు, ఆన్సర్లనే తెలుసు మీకు కదా. ఏ మంత్రం జపం చేయాలి? హరే నామ హరే నామ, హరినామం జపం చేయాలి. ఏ ఆరాధన చేయాలి? విష్ణు ఆరాధన. ఏ ఆహారం తీసుకోవాలి? శ్రీ మహాప్రసాదం, కృష్ణ మహాప్రసాదం స్వీకరించాలి. ఏది వినాలి? ఏం వినాలి? భాగవతం, భగవద్గీత, కృష్ణ లీలల గురించి వినాలి. ఏమి చదవాలి? భాగవతం, భగవద్గీత చదవాలి. ఏది చూడాలి? భగవంతుడి యొక్క రూపాన్ని, విగ్రహాన్ని, అర్థమవుతుందా? ఆయన లీలల్ని, అది మన కళ్ళతో అవి చూడాలి. ఏది స్మరించుకోవాలి? శ్రీమన్నారాయణ స్వామి లీలలన్నీ, భాగవత పురాణం అంతా, గజేంద్ర మోక్షం నుంచి ఎన్నెన్నో కథలు ఉన్నాయి, అవి స్మరణలో ఉండాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. కాబట్టి మనకు మన వినేది, మనం చూసేది, మనం తాకేది, మన ఇంద్రియాలకు ఉన్న ప్రతి ఇంద్రియం కూడా కృష్ణుడి యొక్క సాంగత్యంతో, కృష్ణ భక్తితో ప్రతి ఇంద్రియం కూడా శుద్ధ అవ్వాలి. ఇది చనిపోయే విధానం. కాబట్టి మనం బంధువుల మధ్య చనిపోయినంత మాత్రాన ఏదో మంచి పుణ్యాత్ములైనట్టు కాదు. అర్థమవుతుందా? ఈ భావంతో చనిపోతే పుణ్యాత్ములు మనం కాదు. ప్రతిరోజు సాధన ఉంటే ఈ భావన మనకు వస్తుంది. కాబట్టి మీకు అందరికీ తెలుసు, ఆన్సర్లు తెలుసు మీకు. ఇవన్నీ అది ఫాలో అవుతే పాస్ అవుతారు, అంతే కదా. చెప్పడం ఈజీ, ఇవన్నీ జపం చేయాలి బ్రో, వెరీ ఈజీ. జపం చేస్తామా? చేయడానికి సంకల్ప బలం ఉండాలి కదా. సొల్యూషన్ అందరికీ తెలుసు, ఫాలో అవ్వాలి కదా వాటిని. మందు పేరు అందరూ మందు వేసుకోవాలి కదా.
టకటక మందు పేరు చెప్పేస్తుంది, వేసుకుంటే కదా. కాబట్టి ప్రతిరోజు సాధన ఉంటేనే అప్పుడు మన మృత్యు సమయాల్లో వచ్చినా ఎటువంటి గడియలు వచ్చినా భగవంతుడి యొక్క నామస్మరణలో వెళ్ళిపోతాం మనం. అది అంత్యే నారాయణ స్మృతి. ఒక మానవుడికి విజయం ఏమిటి? అంత్యకాలాల్లో నారాయణ యొక్క స్మరణ ఎవడైతే ఆ స్మరణలో చనిపోతారో అది ఒక నిజమైన విజయం, సక్సెస్ అయినట్టు వాళ్ళు మనుషులుగా. అర్థమవుతుందా? భార్య స్మృతి, భర్త స్మృతి, పిల్లల స్మృతి, ధన స్మృతి, అక్కడ కుటుంబ స్మృతి, ఇవి ఉంటే ఎక్కడికి వెళ్తాం మళ్ళీ మనం? అక్కడే బొద్దింకల్లాగానో ఏదో అట్లా ఇట్లా చెప్పినాం కదా, సింకులోంచి బయట రావడం, రాత్రుల్లో బయట రావడం, మన పొద్దున్న లోపల దానుకోవడం, బల్లులాగా గోడ మీద తిరగడం, అటు ఇటు తిరగడం, ఇంకా ఎక్కువ వ్యామోహం పాములాగా రావడం ఇంట్లోకి. ఇది నెక్స్ట్ జీవితం. ఎందుకంటే ఎంఎం వాపి స్మరన్ భావం తత్యంత కలేవరం. చనిపోయే టైంలో ఏ భావంతో చనిపోతామో అదే శరీరం వస్తుంది మనకు. అంతే నారాయణ స్మృతి. చనిపోయేటప్పుడు నారాయణ స్మరించుకుంటూ చనిపోయామంటే నారాయణ దేహం, వైకుంఠ దేహం. కాబట్టి మన చేతుల్లో ఉంది. అందుకే ప్రతిరోజు ఇంపార్టెంట్. వేస్ట్ చేసుకోవద్దండి మానవ జీవితాన్ని. వేస్ట్ చేసి మానవ జీవితం యొక్క శక్తి, మానవ జీవితాన్ని బుద్ధి, ఈ తెలివి అంతా మనం అంటే బయట ప్రపంచం కోసం ఉపయోగిస్తున్నాం. మన ఆత్మకి ఉపయోగించుకోవట్లే, శరీరం కోసం ఉపయోగించుకుంటున్నవన్నీ కూడా మనం. అర్థమవుతుందా? కాబట్టి మీకోసం మీరు ఏమైనా చేసుకున్న ఆత్మ కోసం. ఇవాళ పొద్దున ప్రోగ్రాం చెప్పాను 4 భార్యల గురించి. స్టోరీ ఎంతమంది విన్నారు? ముందు విన్నారా స్టోరీ? ఇది వినుంటారు, చాలామంది వినుంటారు, ముందు కూడా వినుంటారు. 4 భార్యలు. ఎట్లా 4వ భార్య, 3వ, 2వ భార్య, 1వ భార్య. ఒక భార్య పొద్దు నుంచి సాయంత్రం టెన్షన్గా ఉంది ప్రభు, 4 భార్యలు ఎట్లా ప్రభు అనుకోవచ్చేమో అలాగా. అవునా కదా? ఒక భర్త కూడా అంతేలేండి, మీరేదో అట్లా ఫీల్ అయిపోద్దండి భార్యల గురించి అన్నారు ప్రభు అని. అట్లా ఏం లేదు, మీరు కూడా అంతే. ఒక భర్త భరించడం ఈజీనా? చాలా కష్టం. భర్త ఒకసారి మనం వినేటప్పుడు భార్య అంటే ఊరికి మాతాజీలని కాదు, ఏ బంధమైనా. అర్థమవుతుందా? మాతాజీలు తక్కువ మీరు ఎక్కువ అని కాదు, ఏ బంధమైనా అంత భరించడం అంత కష్టం కలియుగంలో. కాబట్టి శరీరం పైన ఉన్న వ్యామోహం మనకు ఆత్మ పైన లేదు, భక్తి పైన లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారో మానవ జీవితంలో అదే ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు ఏం చేస్తారో మృత్యు సమయాల్లో అదే భావన వస్తుంది. అందుకే ప్రతిరోజు మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరి చింతనలో చనిపోయామని నామస్మరణ చేస్తూ ఉన్నామంటే మృత్యు సమయంలో హరినామమే ఉంటుంది. ఏదన్నా ఒక పాము చూసినా కృష్ణ అని అంటాం భక్తులంతా, తెలుసా? అమ్మ నాన్న అనం, మమ్మీ డాడీ ఇది రాదు. ఏమొస్తుంది? ఫస్ట్ నోట్లో నుంచి ఏమొస్తుంది? కృష్ణ. ఇది భావన. ఎందుకంటే ఎప్పుడైనా నామంలో నాలుక ఎప్పుడు స్వామి నామం జపం చేసి ఏమవుతుంది? ఆత్మశుద్ధి అయిపోయి ప్రతిసారి భగవంతుని స్మరించుకుంటాం మనం, వీళ్ళని వాళ్ళని పిలవం. అర్థమవుతుందా? అది ఆ స్థితికి రావాలంటే ఏమిటి? రోజు మన నాలుక పైన భగవంతుని నాట్యం చేయాలి ఆయన నామం ద్వారా. కాళీయ పైన స్వామి ఎలా నాట్యం చేశాడో, కాళీయ 1000 అడుగుల పడగలు ఉన్న స్వామి ఆ 1000 పడగల పైన స్వామి నాట్యం 2 కాళ్ళతో నాట్యం చేస్తుంటే ఆ కాళీయ ఒక పడగ పైన పెట్టి ఇంకో పడగ కాటేయడానికి ట్రై చేస్తుంది కృష్ణుడిని. స్వామి ఎంత డ్యాన్స్, నటరాజులకే డ్యాన్స్ నేర్పించేవాళ్ళు కృష్ణ భగవాన్లు అంటే. అర్థమవుతుందా? స్వామి నాట్యం ఎలా చేశారు? కాళీయ 1000 అడుగులు స్వామిని తగలకుండా, అంటే స్వామి కాటేయకుండా స్వామి అంత బాగా ఆ కాళీయ 1000 అడుగుల పైన నాట్యం చేస్తారంట ఒకేసారి. చూడండి, మనం చేయగలుగుతామా? 2 పడగలు వేసుకున్నాం అనుకోండి, నాట్యం చేస్తామా మనం? చెప్పండి మీరే. ఒక్క పడగట్ట అంటేనే పారిపోతాం ఎక్కడికో, బెంగళూరు వెళ్ళిపోతాం దెబ్బకి. ఇక్కడ ఏమిటి? 1000 పడగలవి కృష్ణుడిని కాటేయాలనుకుంటూ ఉంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడు? 1000 పడగల పైన నాట్యం చేస్తున్నాడు. ఈ పడగ ఇట్లా ఎత్తే కొడతాడు ఇట్లా స్వామి. అర్థమవుతుందా? అందుకే భగవత్ శక్తిని మనం వర్ణించలేము. కాబట్టి మనలో కూడా అహంకారం వస్తూ ఉంటుంది. ఆ కాళీయ లీల ఏమిటి? మనలో ఉన్న అహంకారం. మనలో ఉన్న అహంకారం ఏమవుతుంది? స్వామి అనుగ్రహం ఉంటేనే అహంకారం వెళ్తుంది. గర్వం, ప్రైడ్, గర్వం అహంకారం ఉన్నప్పుడు భగవంతుడు
ఆ నామాలు మనకు తగిలి తగిలి హరే కృష్ణ నాట్యం చేసినట్టు ఖాళీగా మన కృష్ణుడు నాట్యం చేసినట్టే మన జీవితంలో. ఎప్పుడు హరే కృష్ణ మంత్రం జపం చేస్తారో వాళ్ళ అహంకారం వెళ్ళిపోతుంది. వాళ్ళల్లో అహంకార విమూఢాత్మ, అర్థమవుతుందా? అహంకారం తగ్గిపోవాలి. మీకు అహంకారం తగ్గలేదనుకోండి, మందు సరిగా మీరు జపం చేసినట్టు చేయట్లా మీరు. కాబట్టి భగవంతుడి నామమే మనకు ఆ స్మరణ ఇచ్చేది ఆయన నామమే. కాబట్టి ఏ కష్టం వచ్చినా కృష్ణ అని అంటాం, ఏది ఆనందం వచ్చినా కృష్ణనే అంటాం. అర్థమవుతుందా? ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా కృష్ణ అంటాం, కొన్ని సక్సెస్ వచ్చినా కృష్ణనే అంటాం. ప్రతి నిత్యం ఆయన స్మరణ, ఆయన అనుగ్రహం జరుగుతున్నాయన్న భావంలో ఉంటాం. ఇది దైవ గుణాలు ఉన్న వాళ్ళ లక్షణాలు ఇవన్నీ. రాక్షస గుణ లక్షణాలు ఏమిటి? అహంకారంతో ఎక్కువ ఉంటాం. భగవంతుని కొనేద్దాంలే అనే భావన వస్తుంది మనకు, దుర్యోధనులాగా భావన అది. కాబట్టి ఈ ఒక్క జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. ఇప్పుడు మీరు ఏది స్మరణ చేస్తారో అదే మృత్యు సమయాల్లో మీ మైండ్ అంతా కూడా అదే ప్లే అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి సత్సంగాలు, సాధు సేవ, భగవద్గీత, భాగవతం ఇది మీ సంపద అనుకున్నారంటే ఇప్పుడు నిద్రలేయండి. ఇది మీ సంపద అనుకున్నారంటే మృత్యు చనిపోయే టైం ఎప్పుడు వచ్చినా బతుకున్నప్పుడు కూడా ఆనందంగా బతుకుతాం. భక్తులు ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఆనందంగా ఉండరు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఎక్కువ అంత టెన్షన్లు, అవునా కదా? ఎంత ధనం ఉంటే లోకంలో అంత టెన్షన్. ధనం లేనప్పుడు టెన్షన్ ఉందా? మీరే ఆలోచించుకోండి. మీ కష్టాలు మీరు చూసుకోండి. ఒకసారి గ్రాఫ్ ఎలా చూడండి. మీరందరూ చాలా కష్టపడి పైకి వచ్చి ఉంటారు చాలామంది మీళ్ళల్లో. మీకు ఏం లేనప్పుడు ఎలా ఉంది? మీ మానసికంగా ఎలా ఉన్నారు? కొద్దిగా బాగా డబ్బులు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ప్రభు అప్పుడే ఏదో తిన్నామా పోయామా జీవితం బాగుండేది ప్రభు, ఇప్పుడంతా అసలు ఏం చేయాలి? మల్టిప్లై దాన్ని ఎలా కాపాడుకోవాలా, దాన్ని ఎలా పంచాలా, ఎలా దాన్ని అనుభవించాలా, ఏ కష్టాలు ఎక్కువైపోయాయి, అసలు ముందు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాము. చాలామంది రోజు గమనిస్తూ ఉంటాం కదా. పరిస్థితి ఏమిటంటే ధనం అనేది ఎప్పుడు కూడా మనిషిలో ఉన్న ప్రశాంతతను తీసేస్తుంది. ధనమే జీవితం కాదు. మన ధనం మరి ఎంత పరిగెత్తున్నామంటే అంత అలిసి పడిపోతాం. అలాగే ఇప్పుడు మరి ఎండాకాలం మీరు అంతా తెలుసు, రోడ్లపై వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు అక్కడ ఒక ఏదో నీరులా కనపడుతుంది ఎండకి, అవునా కదా? తార్ రోడ్డు పైన బ్లాక్ టాప్, అవునా కదా? బస్సులో చూడండి, ఇప్పుడు వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆడేదో కొద్దిగా ఒక చిన్న స్మోక్ లాగానో లేదా వాటర్ లాగా కనపడుతుంది. అది వాటరా? అది వాటర్ వస్తుంది వాటర్. మీకు ఎడారుల్లో నీరు కనపడదు, రోడ్లపైన ఉన్న అవి నీరు కాదు. అది వస్తుంది అనుకోండి, అజ్ఞానమే కదా. ధనం కూడా అలాగే. దీని వెనకాల పరిగెద్దాం మనల్ని మోసం చేస్తున్నట్టు మనం బావిలో పడిపోతాం వెళ్ళి. కాబట్టి మానవ జీవితాన్ని అర్థవంతంగా వాడుకోండి. అర్థం అంటే ఏమిటంటే ఒక పర్పస్. అది మనకు సుఖదేవ్ గోస్వామి నేర్పిస్తున్నాడు ఇక్కడ. పరిస్థితులు అన్ని కష్టాలు వచ్చినా నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే గొప్ప గొప్ప భక్తుల యొక్క జీవితాలు, మీలో ఎవరైనా మిమ్మల్ని శపించినా, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కోపంగా మీ కుటుంబం అయిపోవాలి, దాన్ని కృంగిపోవద్దండి, కృష్ణుడికి వదిలేయండి. కొంతమంది శపిస్తారు కూడా, బంధువులు కూడా శపిస్తారు ఒక్కొక్కసారి తెలియకుండా లోపల అనుకుంటూ ఉంటారు కూడా. ఇలా బాగా పెరిగిపోతున్నారు. అసూయ, ద్వేషాలు, ఈర్ష్య, ఇవన్నీ మనిషిలో ఇవన్నీ ఒక రుగ్మతలు, క్యాన్సర్ లాగా ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది? వేరే వాళ్ళు మనం బాగుండకూడదు కోరుకుంటాం. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళు బాగుండకూడదు కోరుకుంటామో మనలో పుణ్యం కరిగిపోతుంది. అర్థమవుతుందా? మనం వేరే వాళ్ళ హితం కోరుకున్నామనుకోండి, అదే పుణ్యం. వేరే మన చెడు కోరుకున్నామనుకోండి, మనకు తెలియకుండానే పుణ్యం కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు జీవితాన్ని కాపాడుకోండి, మీ చేతుల్లో ఉంది. ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, భగవద్గీత భాగవతం వినండి, నారాయణ స్మృతి ప్రతిరోజు అలవాటు చేసుకోండి. అప్పుడు అంత్య సమయాల్లో, మృత్యు సమయాల్లో ఆ నారాయణుడు కానీ ఆచార్య ప్రభుపాదుల వారు కానీ మన స్మృతిలోకి వస్తారు. అది మన జీవితంలో సాధించామంటే భగవంతుని జీవితం సాధించడం అంటే. మీరు ఎన్ని సాధించినా శ్మశానం వరకే. మన తర్వాత వచ్చే ప్రయాణం ఏమిటి? భక్తి. ఓకేనా? హరే కృష్ణ. ఏం నేర్చుకున్నారు ఇవాళ? సందేహాలు ఉన్నాయి ఎవరికైనా?
ఓకే, ఏం నేర్చుకున్నారు ఇవాళ? చావుకి రేపు నోటీసెస్ ఏం చేయాలి? మాకు ఫార్వర్డ్ చేయండి వాట్సాప్లో. అర్థమవుతుందా? ధైర్యంగా ఉండాలి. భక్తులు సాంగత్యంలో ఉంటే ధైర్యం. మాకు నోటీస్ వచ్చింది అనుకోండి, జాలీగా వెళ్ళిపోతాం కదా. మళ్ళీ టెంపుల్ టెన్షన్లు, అంత కన్స్ట్రక్షన్, అంత టెన్షన్లు ఇవన్నీ. అవునా కదా? ఈ మీకందరికి మోక్షం ప్రసాదించాలి, మీకందరికి జ్ఞానం ఇచ్చి, మీ అందరికీ కూడా ఎన్నో టెన్షన్లు ఇవన్నీ కూడా. కృష్ణ నోటీస్ హ్యాపీ, హరే కృష్ణ, జాలీ, జంప్. అవునా కదా? ఇంత టెన్షన్ అవసరం మీ ఊరికి? నోటీస్ వస్తే భక్తులు ఆనందంగా రన్నింగ్ రేస్లో పారిపోవాలా కృష్ణుడి దగ్గరికి. నెక్స్ట్ ఇంకా నేర్చుకున్నారు? వయసు కాదు, బాగా పండు ముసలి కానీ లోపల ఏమీ స్టఫ్ లేదు. స్టఫ్ అంటే వేరే స్టఫ్ అనుకుంటారా? స్టఫ్ అంటే మెయిన్ బుద్ధి అని. కొంతమంది తాగేవాళ్ళు స్టఫ్ అంటే వేరే స్టఫ్ అనుకో, అట్లా కాదు. స్టఫ్ అంటే ఏమిటి ఇక్కడ? బుద్ధి, భగవద్ జ్ఞానం. వయసు బాగా తెల్ల వెంట్రుకలు, వయసు ఏమో 90, జీవితంలో సాధించేసాక లోపల భగవద్ జ్ఞానం లేదు. గౌరవం దేనికి ఇవ్వాలి? భగవద్ జ్ఞానానికి ఇవ్వాలి. ప్రహ్లాదుడు వయసు ఎంత? 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల వయసు కూడా లక్ష్మీదేవి, బ్రహ్మ, నారద, పరమశివుడు గౌరవిస్తారు ప్రహ్లాదుడికి. ప్రహ్లాద, నీ భక్తి కోసం నరసింహస్వామి వచ్చారు. అర్థమవుతుందా? నీ వల్లే స్వామి వచ్చారు, ఈ లోకానికి వచ్చారు. నువ్వు వెళ్ళవయ్యా, ఎంత భక్తిని వాళ్ళు పొగుడుతారు ప్రహ్లాదుడిని. ఇక్కడ వయసుకి భక్తికి సంబంధమే లేదు. అది ఇంపార్టెంట్ పాయింట్ అది. కాబట్టి రేపు పొద్దున మీకు చిన్న వయసులో వాళ్ళు మీకు ఏమైనా మంచి మాటలు చెప్పినా భక్తి గురించి, దాన్ని ఉత్సాహంగా వినండి. అది ఆ లక్షణం ఉండాలా. వీడు నాకు బాగా చెప్పాడులే, వీడు నీ వయసు అంతా, వీడేం చూశాడు, వాళ్ళ తాత తెలుసు, ముత్తాత చూశాను నేను చిన్నప్పటి నుంచి, నాకు చెప్తారు ఇప్పుడు వీళ్ళు. వాళ్ళ తరతరాలు తెలుసు, చరిత్ర తెలుసు. అవన్నీ నీకు ఎందుకు చరిత్రలు అంతా? ఏదైనా ఒక మంచి జ్ఞానం చెప్పి విని నేర్చుకోవాలి కదా. ఆ భావన ఉండాలి. చరిత్రలకు వెళ్ళిపోవద్దండి. ఇంకే నేర్చుకున్నారు ఇవాళ? పాపాలప్పుడు జాలీగా ఉంటాం, సిగరెట్ జాలీగా చేస్తాం, క్యాన్సర్ వస్తే మాత్రం ఏడుస్తాం, మందు బాగా జాలీగా తాగుతాం, లివర్ పోతే ఏడుస్తాం. అర్థమవుతుందా? నాన్ వెజ్ జాలీగా తింటారు, జబ్బులు వస్తే ఏడుస్తాం. అప్పుడు జాలీగా తీసుకోవాలి కదా జబ్బులు కూడా. కాబట్టి పాపాలు చేసినప్పుడు నేను జాలి, అప్పుడు జాలీగా ఉంటాం. కష్టాలు కూడా జాలీగా తీసుకోవాలి కదా. అప్పుడు అది తీసుకుని ఉన్నప్పుడే పాపాలు చేయండి. యమలోకల దెబ్బలు కూడా జాలి కొట్టు, యమరాజు కొట్టు కొట్టు, బాగా కొట్టు, ఇంకా జాలి కొట్టు. అర్థమవుతుందా? ఆ భావన ఉండాలి కదా. ఎందుకంటే యమరాజు చెప్తాడు, రే ఆ భక్తులు చెప్పారురా మీకు చేయొద్దండి. అప్పుడు జాలీగా చేసావు కదా, ఇప్పుడు మాకు ఏడిస్తే ఎలాగా? జాలీగా అది లేనప్పుడు ఇది కూడా జాలీగా చేయొద్దు. సింపుల్ కామన్ సెన్స్ అంతా ఇవి. అర్థమవుతుందా? ఆ బాధలు తట్టుకునే శక్తి లేనప్పుడు ఇది కూడా అనుభవించే పాపాలు చేసే శక్తి కూడా అవన్నీ ఉండకూడదు కదా. కాబట్టి అది మనం మైండ్లో ఉన్ననుకోండి, పాపాలు ఎంత శక్తి తట్టుకోలేనప్పుడు ఎందుకు చేయాలి ఇక్కడ? అది కామన్ సెన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా నేర్చుకున్నారు. ఈ పక్క వీళ్ళే చెప్తారు, వీళ్ళేం చెప్పట్లేదు. నోటీస్ వచ్చినా కూడా కృష్ణుడికి ఎలా సేవ చేయాలి, రేపు అందరికి నోటీస్ ఇచ్చేస్తాం. రేపు అందరికీ నెక్స్ట్ సండే వరకు టైం. అర్థమవుతుందా? చెప్పలేము. ప్రోగ్రాంగా రాలేవు నోటీసులు అంటే. ఇంక మీరు ఇంకా నేర్చుకున్నారు. హరి చింతనలో ఉండాలి, ఎప్పుడు హరి స్మరణలో ఉండాలి. అప్పుడే అంతే నారాయణ స్మృతి, లేదంటే స్మృతి. ఏ మైండ్లో గుర్తొస్తా చనిపోయేటప్పుడు? క్యాష్ బాక్సు. అర్థమవుతుందా? మనం ఇచ్చిన లెక్కలు, వడ్డీలు, ఎవరికి ఇచ్చామో వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఎంత బాకీ, నానా మర్చిపోదు, ఇవన్నీ కలెక్ట్ చేయ నానా, ఇవి మైండ్లో వస్తాయి. ఇవన్నీ నారాయణ మైండ్లో ఉండడు, లెక్కల మైండ్లో ఉంటాయి. అవునా కదా? ముందే లెక్కలు వేరే చెప్పేసేయండి, ఎప్పుడేమొస్తుందో తెలియదు ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా స్మరణలో ఉంటే క్లైమాక్స్ బాగుంటుంది. అవునా కదా? ఇప్పుడు ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వడం ముఖ్యమా, యూనిట్ టెస్ట్లో పాస్ అవ్వడం ముఖ్యమా? మనం ఏం చేస్తున్నాం? ఫైనల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతున్నాం.
ఇక్కడ ఎగ్జామ్లో టాపర్. దేనికోసం అది? మృత్యు ఫైనల్ ఎగ్జామ్, చావు ఫైనల్ ఎగ్జామ్, దాంట్లో పాస్ అవ్వాలి. ఇక్కడ ఫెయిల్ అయితే పర్లేదు, రోజు ఫెయిల్ అయినా పర్లేదు, ఇక్కడ అది పాస్ అవుతాం కదా. అది మోటివేషన్ మనకు. అది అంతే నారాయణ స్మృతి అంటే ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం. ఇక్కడ కష్టాలు ఉంటాయి, నో ప్రాబ్లం. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, నో ప్రాబ్లం. భార్యాభర్తల కష్టాలు, నో ప్రాబ్లం. వెరీ గుడ్ అనుకోవాలి దాన్ని. ఇంకా అర్థమవుతుందా? మీ భార్య మీకు నచ్చలేదు అనుకోండి, థ్యాంక్ యూ చెప్పండి. అర్థమవుతుందా? కష్టాలు ఉంటే థ్యాంక్ యూ చెప్పండి. అట్లీస్ట్ స్వామి దగ్గర అవుతాం కదా. అట్లా ప్రతిదానికి పాజిటివ్గా తీసుకోండి, ఆనందంగా తీసుకోండి. కృష్ణ వెరీ గుడ్, థ్యాంక్ యూ కృష్ణ, ఈ భావన రావాలి. అప్పుడు జీవితం కొద్ది రోజులు బతికినా అర్థవంతంగా బతుకుతాం. కాబట్టి కొద్ది రోజులు ఆయుష్ ఉన్నా భక్తిగా ఉన్నప్పుడు అల్పాయుష్ కూడా దీర్ఘాయుష్ కంటే ఎక్కువే. ఓకేనా? హరే కృష్ణ. అందరూ మొదలు పెడదాం. ఇదే మీ ఆస్తి. అర్థమవుతుందా? అంతే నారాయణ వైకుంఠం తీసుకెళ్ళే నిత్యం ఇదే, వైకుంఠం తీసుకెళ్ళే వెహికల్ ఇదే. కాబట్టి మీ దీనికోసం ఒక రోజు కొద్దిగా టైం కేటాయించండి. ప్రతిరోజు ఒక మాలలు చేయండి, చేయని వాళ్ళు చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ చేయండి. లోభం ఉండాలి దీంట్లో కూడా. భక్తులు ఏముండాలి? అత్యాస ఉండాలని చెప్పాను కదా. భక్తిలో ఏముండాలి? అది మర్చిపోయారు మీరు. అత్యాస ఉండాలా. అత్యాస దేనికోసం ఉండాలి? భగవద్గీత చదువుదాం, భాగవతం చదువుదాం, నామం జపం చేద్దాం, ఏకాదశి చేద్దాం, వైష్ణవ సేవ చేద్దాం. దీనికోసం అత్యాస ఉండాలి. శరీరం కోసం అత్యాస ఉండకూడదు. శరీరం కోసం అల్ప ఆశ ఉండాలి. అల్ప ఆశ, కొద్దివరకే ఆశ ఉంటే చాలు శరీరం కోసం. భగవంతుడి కోసం అత్యాస ఉండాలి. ఓకేనా? అలా అనుకొని జీవితం ఆయుష్ని జాగ్రత్త వాడుకోండి. హరే కృష్ణ.